హాయ్ మిత్రులారా, నమోబుదాయ్. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు అలాగే మీకు సమాచారం కూడా మీకు అందించడానికి నేను ముందుకు వచ్చాను. ముఖ్యంగా విషయం ఏంటంటే, చాలామంది బౌద్ధం కోసం నా అన్వేషణ చేస్తున్న క్రమంలో, నేను ఒక చారిత్రక విషయాలని బయటపెడుతున్న క్రమంలో సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్లో కానీ నాకు ముఖ్యంగా చాలామంది కామెంట్లు పెట్టే సిస్టమ్ ఏంటిదంటే, ఈ బౌద్ధం వల్లనే ఈ దేశం పూర్తిగా, అంటే బౌద్ధము శాంతియుతమైన మార్గం కాబట్టి రాజులు యుద్ధాలు మానేసి వాళ్ళు సైలెంట్ అవ్వడం వల్ల ఈ దేశానికి విదేశీయులు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈరోజు ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ఈ బౌద్ధం వల్లనే ఈ దేశంలోకి ఎంటర్ అయ్యారు అనే ఒక విషయాన్ని చెప్తూ, ఈ బౌద్ధం వల్ల దేశము నాశనం అయ్యింది అనే ఒక ప్రస్తావన చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇది నిజమేనా? ఇది ఎంతవరకు నిజం? ఇది అబద్ధమా? కావాలంటే ఈ యొక్క సబ్జెక్టు మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి సమాచారం వస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి, ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారంగా, ముఖ్యంగా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ గురించి మీకు కాస్త కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ప్రామాణికంగా ఏది తీసుకోవాలి, ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు ఎక్కువ బ్రాహ్మణ సమాజమే ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్నే మనం బేస్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ దేశంలో చారిత్రకమైన విషయాలు, మతపరమైనది కాబట్టి చరిత్ర, మన భూభాగానికి సంబంధించిన ప్రపంచ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది. మన దేశంలో ఉన్న ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ అంటారు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఆర్కియలాజికల్గా వాళ్ళు ఈ దేశాన్ని ఎవరు ఎప్పుడెప్పుడు పరిపాలించారు, ఎంతమంది రాజులు పరిపాలించారని చెప్పేసి ఒక సిస్టమ్ కూడా వాళ్ళు వెబ్సైట్లో పెట్టి ఉంటారు. మన వాళ్ళు అక్కడ వెళ్ళరు, చదువుకోరు, వాటి గురించి చర్చించరు. ఎంతసేపు ఉన్నా ఒక సమాజము, ఒక వర్గం చెప్పింది మాత్రమే నమ్ముకుంటూ దాన్ని అదే మనకు పరమాన్నము, లేకుంటే అదే ప్రామాణికంగా ముందుకెళ్తుంటారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటిది, ఈ దేశంలోకి ఇస్లాం రావడానికి, క్రైస్తవం రావడానికి కారకులు బౌద్ధం. అశోకుడు యుద్ధాన్ని విరమించడం వల్ల, అశోకుడు రాజ్యాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల, అక్కడి నుంచి శాంతియుతంగా ఉండడం వల్ల మిగతా రాజులు వచ్చారు. అసలు ఎక్కడ అశోకుడు, ఎక్కడ ఇస్లాము రావడం, ఎక్కడ మహమ్మదీయులు? అంటే దాదాపు అశోకుడికి వారికి లెక్కేసుకుంటే దాదాపు 1500 సంవత్సరాలు, 1400 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది. అంటే ఇక్కడ తెలియకపోవడం. కాబట్టి ఇక్కడ మనము చారిత్రకంగా, ముఖ్యంగా నేను దేశం మొత్తము ఎవరెవరు పరిపాలించారని రాజుల గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. నేను అందుకోసమే మన పరిభాషలో మన తెలుగు రాష్ట్రాలని, అంటే తెలుగు అంటే మిగతా సౌత్ ఇండియన్, అంటే మన శ్రీలంక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా అక్కడ దాదాపు ఒక మహారాష్ట్ర వరకు, ఇక్కడ ఒడిస్సా, ఇట్లు మహారాష్ట్ర వరకు, మధ్యప్రదేశ్ వరకు పోదు, మహారాష్ట్ర వరకు ఈ ప్రాంతాలని పరిపాలించిన రాజుల గురించి మీకు నేను లిస్ట్ చెప్పుకుంటూ వస్తాను. మీరు పూర్తిగా టైం టేబుల్ కూడా చెప్తాను. వాళ్ళు ఏ రాజులు, ఏ కాలం నాటి రాజులు, వాళ్ళు అనుసరించిన విధానాలు కూడా నాకున్న పరిజ్ఞానం బట్టి చెప్తాను. మిత్రులారా, చూస్తూ ఉండండి వీడియో. అయితే మనకు ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచమే 7000 సంవత్సరాల క్రితం రాతి యుగంలో ఉంది. అదే చారిత్రక ఆధారాలు ఎక్కడి నుంచి మనకు లభించాయి అనేది ఒక లెక్క చూసుకుంటే 7000 సంవత్సరాల క్రితం రాతి యుగంలో ఉంది. 5500 సంవత్సరాల క్రితం ఇనుప యుగంలోకి వచ్చింది ప్రపంచం. అంటే మనిషి రాతితో పనిముట్లు కాకుండా ఇనుముతో పనిముట్లు చేసుకొని మొదలుపెట్టిందా, దాన్నే ఆధునిక యుగంగా చెప్పుకోవచ్చు. ఇనుప యుగం వచ్చిన తర్వాత మనిషిలో చాలా మార్పులు వచ్చాయి. అయితే అది ఇనుప యుగంలో కూడా ఎక్కడెక్కడ వారు చేసిన పనిముట్లు, లేకుంటే వాళ్ళ యొక్క తవ్వకాల్లో దొరికిన దాన్ని బట్టి అంచనాకు వచ్చారు. కార్బన్ డేటింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఏ విషయానికైనా కార్బన్ డేటింగ్ మనము నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఏది నమ్మలేరు. కార్బన్ డేటింగ్ ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ,
ఏదైనా సరే ఎప్పుడు పుట్టాడు, ఎన్ని సంవత్సరాల కింద పుట్టాడని చెప్పి చెప్పగలిగేదే కార్బన్ డేటింగ్. దాన్ని బట్టి చరిత్ర అంచనా వేస్తారు. సో ఇనుప యుగం 5500 సంవత్సరాల క్రితం వస్తే, ఇక మన దేశానికి వస్తే గ్రీకు దేశాలు అటుపక్క పోతే కొంత నాగరికత ముందే వచ్చిండొచ్చు. మన దేశంలో వచ్చేసి దాదాపు 3500 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు మనం సాధారణ శకం లేదంటే బిఫోర్ కామన్ ఎరా బీసీఏ, బిఫోర్ కామన్ ఎరా 1500 సంవత్సరాల వరకు మాత్రమే ఈ యొక్క క్రీస్తు పూర్వము 1500 సంవత్సరం వరకు, అంటే 1500 సంవత్సరాల వరకు వీళ్ళు అంచనాకు వచ్చారు. ఈ 1500 సంవత్సరాల క్రితంలో ఈ యొక్క 16 గణతంత్ర రాజ్యాలు ఉండేటివి. వాటి యొక్క పేర్లు నేను మీకు కావాలంటే దాంట్లో ఎడిటింగ్లో పెడతాను. ఈ 16 గణతంత్ర రాజ్యాలలో రాజులు పరిపాలించుకుంటూ వచ్చినప్పటికీ కూడా చారిత్రకంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందిన సమాచారం, అంటే రికార్డెడ్గా, అంటే వాళ్ళ దగ్గర అంతకుముందుకు 16 గణతంత్ర రాజ్యాలు పరిపాలించుకుంటూ ఉన్నప్పటికీ కూడా అది అక్కడక్కడ మనకు గ్రంథాలు కావచ్చు, లేకపోతే శిలాశాసనాల్లో చెప్పుకుంటూ వచ్చినా కూడా వాళ్ళ చరిత్రలు పూర్తిగా అందని పరిస్థితి. కేవలం ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ సమనులు బమనులు, సమన్ కల్చర్ బమన్ కల్చర్లో గణతంత్ర రాజ్యాలు నడిచాయని చెప్పేసి వస్తుంది. అయితే ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏమి ఇచ్చినారంటే కేవలము ఒక హర్యాంక వంశము, తర్వాత నందవంశం నుంచి మౌర్య వంశం. అంటే ఇక్కడ నాకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది మౌర్య వంశం కానుంచే వాళ్ళు, అంటే మౌర్య వంశం కానుంచి మాత్రమే మన ఇక్కడ వెబ్సైట్లో పెట్టగలిగారు. హర్యాంక వంశము, తర్వాత నందవంశము, వీళ్ళందరూ హర్యాంక వంశం గురించి బింబిసారుడు అంటే బుద్ధుని కాలం నుంచి తథాగత్ బుద్ధుడు, బింబిసారుడు ఇద్దరు ఒకే కాలకులు. అయితే తథాగత్ బుద్ధుడు లుంబిని నుంచి తను రాజ్యాన్ని వదిలి బయటకు వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్ బోధ్గయకు వచ్చాడు. బోధ్గయలో ఆయన ఒక ప్లాన్ చేసుకున్నాడు, ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకొని ఆయన అక్కడే దమ్మదీక్ష తీసుకున్నాడని మరి తెలుస్తుంది. లేకపోతే తర్వాత ఇంకో చోట శ్రావస్తికి వెళ్ళి దమ్మదీక్ష తీసుకున్నాడా అనేది పక్కన పెడితే, ఆ బోధ్గయ తర్వాత ఆయన అప్పటికి ఈ యొక్క రాజగిరి ప్రాంతంలో ఉంది, అక్కడ నుంచి రాజ్యం ఉంది, బింబిసారుడు రాజ్యంలో అదంతా ఉంది. ఆయన బింబిసారుడు దగ్గరికి వెళ్ళి బుద్ధుడు మాకు ఇక ఒక స్థలం కేటాయించమని చెప్పడము, ఆ బింబిసారుడు బుద్ధునికి స్థలం కేటాయించడము, ఆ తర్వాత ఆ స్థలం కేటాయించి ఆయన ఎక్కువ మీటింగ్లు పెడుతుంటే బుద్ధుడు చాలామంది పెద్ద వాళ్ళు దేశవ్యాప్తంగా రాజులు బౌద్ధ భిక్షులు వస్తుంటే ఈ ఓర్వలేక ఈ బింబిసారుని కొడుకు కునిక అంటారు. కునిక అంటే అజాతశత్రువు అని సంస్కృత పేరు చెప్తారు. ఈ అజాతశత్రువు ఏం చేస్తాడంటే ఓర్వలేక మొత్తం రాజ్యమంతా అప్పచెప్పేస్తాడు మీ ఫాదరు, ఆయన కూడా బౌద్ధంలో చేరిపోతే మీ పరిస్థితి రాజ్యము అంతా పోతుంది అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారం చేస్తే బింబిసారుడిని తన తల్లిని తండ్రిని ఇద్దరిని ఈయన రాజ్యం కొడుకు ఆక్రమించుకొని బింబిసారుని జైల్లో వేస్తాడు. అది రాజగిరిలో మీకు ఇంతకుముందుగా నేను జైలు కూడా చూపించాను. వీలైతే మన ఛానల్లో బింబిసారుడు జైలు గురించి నేను యూట్యూబ్లో లింక్ ఉంది ఛానల్లో, మీరు కింద చూసుకుంటూ పోతే మన ఛానల్లో ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఆ విధంగా అంటే బింబిసారుడి కాలం నుంచి అంటే హర్యాంక వంశము, తర్వాత నందవంశము, వీళ్ళందరూ నందవంశంలో కూడా ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఎక్కడ పొందుపరచలేదు. అంటే వాళ్ళ తర్వాత వంశాల ప్రకారంగా ఇంకా పూర్తిగా దీన్ని మనకు తెలియపరచలేదు. తర్వాత మౌర్య వంశం నుంచే మనకు ఎక్కువ రికార్డెడ్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇది క్రీస్తు పూర్వము 322 నుంచి మౌర్య వంశం స్టార్ట్ అవుతుంది. 322 నుంచి అంటే క్రీస్తు పూర్వం, అంటే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా. మీరు క్రీస్తు పూర్వాన్ని కూడా మనం వాడకూడదు వాస్తవం చెప్పాలంటే. అది కూడా ఆ క్రీస్తు పూర్వానికి అది కారణాలు ఏంటనేది లోపలికి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్టు. దాంట్లో అనవసరంగా మనం కాంట్రవర్సీ చేసుకోవాల్సి, మనం బౌద్ధం గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు కామన్ ఎరా అనేది ఒకటి పెట్టారు. బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా. బిఫోర్ కామన్ ఎరా అంటే బుద్ధుడు తర్వాత మౌర్య వంశం నుంచి ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ యొక్క చారిత్రక విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే మన దేశంలో గణతంత్ర రాజ్యాల నుంచి
తర్వాత రాజవంశాలు, గణతంత్ర రాజ్యాలలో అప్పటికే గణతంత్ర రాజ్యాలు పోయి రాజవంశాలు వచ్చాయి. అంటే అర్యాంక వంశం, నందవంశం, అంటే రాజుల పరిపాలన వచ్చేసరికి ప్రజలలో అంటే ఇంకా ఒక్కటే రాజు, వాళ్ళే వంశాలు వాళ్ళే పరిపాలించుకో రాజరిక వ్యవస్థ. అంటే ఫస్ట్ గణతంత్ర రాజ్యాల్లో ప్రజాస్వామ్యం ఉండేది. ఆ ప్రజాస్వామ్యం నుంచి రాజరిక వ్యవస్థ వచ్చేసరికి బుద్ధుడు వాటిని వ్యతిరేకించి బయటికి వచ్చాడనేది ఒక చరిత్ర బయటికి రావాల్సింది. మనం చదివే బౌద్ధ సాహిత్యాలన్నీ ఇప్పుడు దాదాపు బ్రాహ్మణీకరణలో ఉన్న బౌద్ధ సాహిత్యాలు. ఎందుకంటే మొత్తం బౌద్ధాన్ని ధ్వంసం చేసిన సమాజము సాహిత్యాన్ని పదిలంగా ఉంచుతానికి కూడా పొరపాటే. మన దేశంలో ఉన్న త్రిపీఠకాలు కావచ్చు, మన దేశంలో ఉన్న బౌద్ధ సూక్తులు కావచ్చు, వీటన్నిటి బ్రాహ్మణీకరణలో మిక్స్ అయి ఉన్నాయి. చాలా గ్రంథాలు కూడా బ్రాహ్మణీకరణలో ఉన్నాయి. అసలు పేర్లు కూడా ఈ సిద్ధార్థుడు, గౌతముడు ఇవన్నీ బయట దేశాలు అసలు వినపడవు, అసలు ఆ టాపికే రాదు. సో ఇక్కడ బయట దేశాల్లో బౌద్ధుని యొక్క చరిత్ర కావచ్చు, బుద్ధుని యొక్క సిస్టమ్ అంతా బయటికి ఇప్పుడు వస్తుంది. అది తర్వాత కాలం నిదానంగా అన్ని బయటకు వస్తాయి. ప్రొఫెసర్లు అంతా ఆ పనిలో ఉన్నారు చరిత్ర తెలియజేయడానికి. అయితే ఇక విషయానికి వస్తే ఇక్కడ ఈ రాజులు మౌర్య చక్రవర్తులు కాలంలో మౌర్యులు అశోక చక్రవర్తి యొక్క బౌద్ధాన్ని స్వీకరించడం, అంటే బుద్ధుడు లెక్కనే ఆయన యువరాజు. బుద్ధుడు యువరాజుగా ఉండి, అంటే ఎవరు సుఖితి బుద్ధ, తథాగత్ బుద్ధగా ఆయన బిరుదు వచ్చింది ఆయనకి. ఈ తథాగతుడు తర్వాత చాలామంది చనిపోయిన తర్వాత 160, 170 లేకుంటే 100, 200 సంవత్సరాలు ఆ తర్వాత అశోక చక్రవర్తి కూడా తాను రియలైజ్ అయిపోయి అప్పటికే ఇంకోటి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే బౌద్ధము బుద్ధునితోనే స్టార్ట్ అయ్యింది అనేది కూడా తప్పే. బుద్ధుడు, ఈ తథాగత్ బుద్ధుడు అంటే సుఖితి ఆయన పేరు, ఈ సుఖితి బౌద్ధము స్వీకరించాడు. అప్పటికే ఉన్న బౌద్ధాన్ని స్వీకరించి ఆయన బౌద్ధ భిక్షులతో కలిసి ప్రయాణం స్టార్ట్ చేశాడు. కాబట్టి అక్కడ బుద్ధుడు ఆయన నుంచే కొత్త మార్గం పుట్టింది, ఆయన నుంచే బౌద్ధం వచ్చింది అనేది కూడా రాంగ్ మెసేజ్. మిత్రులారా, ఇది బాగా గమనించండి. మనము అప్పటికే బుద్ధుని కంటే ముందు కసప బుద్ధ ఉన్నాడు, అంతకంటే ముందు కొనగమన్ బుద్ధ ఉన్నాడు, అంతకన్నా ముందు కాక్సంద బుద్ధ ఉన్నాడు, 25వ బుద్ధుడు. అంటే ఒక 4 బుద్ధులది కార్బన్ డేటింగ్స్ వచ్చాయంటే మీరు ఆలోచించాలి. అంటే అప్పటికే బౌద్ధ మార్గం ఉంది. అంటే మొత్తం 28 మంది బుద్ధులది మనకు కార్బన్ డేటింగ్స్ వస్తే చాలా చరిత్ర బయటకు వచ్చేది. అలాగే 5వ బుద్ధుడు మన శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే కొండన్న బుద్ధుడుగా కాండివ్యుడు అంటారు వీళ్ళు సంస్కృతంలో. కాండివ్య లేకుంటే కాండివ్యుడు అంటారు. అయితే ఇక్కడ మన కొండన్న బుద్ధగా ఆయన చరిత్ర పుటల్లో ఉన్నాడు. అయితే ఆయన చరిత్ర కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంటే 5వ బుద్ధుడు అంటే దాదాపు క్రీస్తు అంటే బిఫోర్ కామన్ ఏరా దాదాపు చాలా ముందుకు సమనుల కాలం కిందికి పోతుంది. 1100 సంవత్సరాలు అంటే సమనుల కాలం కిందికి పోతుంది. అంటే గణతంత్ర రాజ్యాలకి కిందికి వస్తుంది. అంటే అప్పటికే అంటే సింధు నాగరికత నుంచి బౌద్ధం ఉంది అనడానికి నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. అలాగే బుద్ధుడు ద్వారానే ఇప్పుడు తథాగత్ బుద్ధుడు అంటే ఇప్పుడు చెప్పే వీళ్ళు సిద్ధార్థుడు కాదు, సిద్ధత్త పేరు తండ్రి శుద్ధోదన అనేది కూడా పాలి భాషనే. సిద్ధత్త ఆయన కొడుకు పేరు. అంటే పేర్లు చాలా పెట్టుకొని బుద్ధు పేర్లు కొన్ని. తల్లి గోటముడు, గోతమ కాదు గోటమ. ఆమె పేరు కూడా తల్లి పేరు కూడా గోటమ, గౌతమి కాదు. ఈ పేర్లతోని వాళ్ళు ప్రమోట్ అయ్యారు. ఆ పేర్లు చరిత్రలో లిఖించబడ్డాయి. అయితే ఇక్కడ విషయంలో ఏంటంటే బుద్ధుడు తర్వాతనే బౌద్ధం స్థాపించబడింది అనేది కూడా తప్పు సమాచారం. బుద్ధుడు ఉన్న బౌద్ధాన్ని స్వీకరించారు. ఇంకొకటి, బుద్ధుడు తర్వాత అంతకుముందుకు ఏముంది, అంతకుముందుకు వేరే మతాలు ఏం లేవంటే అంతకుముందుకు కూడా బౌద్ధమే ఉంది. వేరే మతాలు ఉన్నట్టు ఎక్కడ చారిత్రకంగా ఆధారాలు లేవు. జైనం ఉంది కదా అని చెప్పడానికి జైనం కూడా గ్రంథాల్లోనే ఉంది. ఇక్కడ నేను వెళ్ళిన ట్రావెల్ చేసిన ప్రాంతాలలో, నేను చూసిన పరిసర ప్రాంతాల్లో అన్ని 7-8 సెంచరీ తర్వాతనే జైన శాసనాలు కావచ్చు, జైన శిల్ప సంపద కనపడుతుంది. కానీ మనం ఎల్లోరా పోయినా, అజంతా పోయినా, ఎక్కడ గుహల్లో చూసినా కూడా ఫస్ట్ బౌద్ధం, తర్వాత వజ్రయానం తర్వాత జైనం కనపడుతుంది తప్పితే ఎక్కడ ఈ యొక్క బౌద్ధం కంటే ముందు బిఫోర్ జైనం ఉన్నట్టు కనపడదు. కాబట్టి అంతకుముందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? అయితే బుద్ధుడు తర్వాత బుద్ధుడు కుటుంబం కూడా అప్పటికి వేరే మతాలు ఉన్నాయి కదా, అప్పుడు హిందూ మతం ఉంటుంది. ఏదో వీళ్ళందరూ ఎట్లా అంటే ఉండొచ్చేమో, వీళ్ళు ఎవిడెన్స్తో చెప్తే సమస్య లేదు, ఉండొచ్చేమో, ఉంటుంది.
అప్పుడు మా సనాతన ధర్మము వేల లక్షల సంవత్సరాలు, ఇవన్నీ అందుకే చెప్పేది. ఎవరో చెప్తే మీరు మీ జ్ఞానాన్ని మీరు అంత పరిధిలో ఉంచుకోవద్దండి. చారిత్రకంగా విశ్లేషించండి, ఆలోచించండి, అన్వేషించండి, మీకు వాస్తవాలు తిరుగుతాయి. నేను కూడా అయ్యప్ప మాలలు వేసుకొని తిరిగిన వాడినే, కొండలు గుట్టలు ఎక్కిన వాడినే, భక్తి పారవశ్యంతో సంవత్సరానికి 50-60 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరిగిన వాడిని నేమి. అయితే చదవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు కేవలము ఒక సమాజం ఒక వర్గం చెప్పిన దాన్ని పట్టుకొని ఇంక అదే ఉంటుంది అంటే గ్రంథాలు చదవరు, పుస్తకాలు చదవరు, కేవలం ఇక వాళ్ళు చెప్పిందే ప్రామాణికం అంతే. కాబట్టి నేనేమంటే బుద్ధుడు ఫ్యామిలీ అప్పటికి కూడా బుద్ధుడు ఒక బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆయన గురువు అయిన కసప బుద్ధ శ్రావస్తిలో ఆయన శిష్యరికం పొందాడు. 25 వర్షపు కాలాలు ఆడ శ్రావస్తిలో ఆయన జీవితం గడిపాడు. ఎవరు? సుకుతి యువరాజు. తర్వాత ఆయన బౌద్ధం స్వీకరించాడు. ఆ తర్వాత ఆయన ఇక్కడికి మెల్లిగా అన్ని ప్రాంతాలు పర్యటించుకుంటూ బౌద్ధాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ తన యొక్క సిద్ధాంతాలని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళే క్రమంలో రాజగిరికి వచ్చాడు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ అంతకుముందు బుద్ధుని కంటే ముందు కూడా బౌద్ధమే ఉంది అనేది మనం ఫిక్స్ అయిపోవాలి. లేదు ఫిక్స్ కాకూడదు అనుకుంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి చరిత్రలో. ఓకేనా? ఇది క్లారిటీ మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పేది అబద్ధమో నిరూపించే ప్రయత్నం కూడా చేయండి. ఊరికే పిడివాదం చేసి ఏదో ఒక మనం 4 బూతులు చెప్పేస్తే 4 కామెంట్లు పెట్టేస్తే అయిపోయేది కాదు. దాన్ని సత్యశోధన అంటారు. కాబట్టి ఇలా ఈ విధంగా బౌద్ధమే ఉంది అని చెప్పడానికి మనము చెప్తున్నాం. ఆ తర్వాత కాలంలో అశోకుడు, బుద్ధుడి తర్వాత మౌర్య చక్రవర్తుల కాలం మనం చెప్పుకుంటూ పోతే మౌర్యులు క్రీస్తు పూర్వం అంటే కామన్ ఇయర్, బిఫోర్ కామన్ ఇయర్ 322 నుంచి 184. అంటే మనము ఎట్లా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 అని మనం చెప్పుకుంటాం. అయితే పూర్వము అది అంతం ఎంతవరకు తెలియదు కాబట్టి ఎక్కడి నుంచి మనం కామన్ ఏరియా ఏదైతే పెట్టుకున్నారో ఈ కామన్ ఏరియా నుంచి ఎన్నికి పోతారు అంటే ఇటు పోతారు. మనము 1 2 ఇటు రాస్తాం, కానీ చదివే ఈ చరిత్రని, గతం జరిగిన చరిత్రని ఇటు వెళ్ళిపోతాం. కాబట్టి అక్కడి నుంచి అంటే కామన్ ఏరియా, బిఫోర్ కామన్ ఏరియా 322 నుంచి తర్వాత వచ్చేసి 184 సంవత్సరం వరకు, అంటే అక్కడి నుంచి ఇటు 184 సంవత్సరం వరకు మౌర్య సామ్రాజ్యము పరిపాలన జరిగింది. ఆ తర్వాత 200 అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సౌత్ ప్రాంతంలో ఒకే కాలంలో ఒక 5-6 మంది రాజులు పరిపాలిస్తుంటారు. అంటే ఒక్కరు అయిపోయిన తర్వాత ఒకరు వస్తారు. ఇప్పుడు కర్ణాటక ప్రాంతాన్ని కొందరు పరిపాలిస్తుంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతాన్ని కొందరు పరిపాలిస్తుంటారు, ఒరిస్సా ప్రాంతానికి కొంత రాజులు పరిపాలిస్తుంటారు. పూర్తిగా పరిపాలించేది చాలా టైం, అంటే ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది పరిపాలన ఉంటుంది, ఏదో ప్రాంతంలో వాళ్ళు పరిపాలిస్తూనే ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలన ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, అక్కడ బెంగళూరులో కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో డిఎంకే ఉంది. ఇట్లా పార్టీలు డిఫరెంట్గా, అంటే అప్పుడు సామంత రాజులు పరిపాలించుకునేవాళ్ళు. అలా ఆ విధంగా చూసుకుంటూ పోతే తర్వాత మౌర్యుల తర్వాత శాతవాహనులు వాళ్ళు కూడా ఈ యొక్క ఎండింగ్ అంటే క్రీస్తు పూర్వం అంటే సాధారణ శకము 200 సంవత్సరంలో అంటే 2వ శతాబ్దంలో, అంటే అటుముందు అంటే అప్పటికే మౌర్యులు ఉన్నప్పటికే మౌర్య చివరి రాజులు బృహదూత రాజు ఆ సందర్భంలో పరిపాలించే కాలంలోనే ఈ యొక్క శాతవాహన రాజ్యం వచ్చింది. అంటే అటు 2వ శతాబ్దం నుంచి ఎటు వరకు పరిపాలించారు, మళ్ళీ సాధారణ శకం 200 సంవత్సరాలు, అంటే దాదాపు అటు 200 ఇటు 200 ఈ దేశంలో 400 సంవత్సరాలు సౌత్ ప్రాంతాన్ని పరిపాలించారు శాతవాహనులు. ఇంకా పైకి నేనేమంటే నేను మన ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు మాత్రమే చెప్తున్నా. ఇందులో కొంతమంది గుప్తుల టాపిక్ కూడా వస్తుంది. గుప్తులు మన ప్రాంతాన్ని పరిపాలించలేదు కాబట్టి గుప్తులు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఒడిస్సా అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి పైకే ఉంటారు, కానీ కిందికి రారు గుప్తులు. చాలా తక్కువ గుప్తుల పాలన ఉండదు, ఎక్కడో అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండదు, అక్కడక్కడ తగులుతుంటుంది అంతే. తర్వాత మౌర్యులు అయిపోయినాక శాతవాహనులు మీకు టైం చెప్పాను. కళింగులు చూడండి, ఇక్కడ కళింగులు కూడా ఏం చెప్తారంటే ఆల్రెడీ క్రీస్తు పూర్వం అంటే అప్పటికే వీళ్ళు ఒక ప్రాంతం, ఇక్కడ కళింగ ప్రాంతం ఎటు వస్తుంది, ఈ శ్రీకాకుళం మొదలు పెట్టుకొని ఒడిస్సా వరకు. అంటే తర్వాత మళ్ళీ కళింగులు క్వశ్చన్ మార్క్ పెట్టారు ఇక్కడ, అంటే కళింగులది
కరెక్ట్ సమాచారం ఉందా లేదన్నట్టు పురావస్తు శాఖ వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టారంటే సాధారణ శకము 180 నుంచి అంటే దాదాపు మౌర్య వంశం అంతమించిన తర్వాత మళ్ళీ కళింగుల వంశం స్టార్ట్ అయింది అనేది ఒకటి చెప్తుంది. అంటే తర్వాత 400 సంవత్సరం అంటే దాదాపు 600 సంవత్సరాలు వీరు పరిపాలించారు అని చెప్తుంది కళింగులు. అయితే ఇక్కడ విషయం. అయితే తర్వాత కళింగుల తర్వాత ఇక్ష్వాకులు చూడండి, మళ్ళీ వీళ్ళు కూడా బిఫోర్ కామన్ ఎరా బీసీలో 210 నుంచి 300 సంవత్సరాలు అంటే వీళ్ళు 500 సంవత్సరాలు పరిపాలించారు. కాదు బిఫోర్ వీళ్ళు కేవలము 200 నుంచి 300 అంటే కేవలం వీళ్ళు ఇక్ష్వాకులు 200 మామూలు కామన్ ఇయర్లో మరి మన్నించాలి. కామన్ ఇయర్ అంటే మామూలుగా శతాబ్దం సాధారణ శకంలో 210 నుంచి 300 వరకు అంటే వీళ్ళు 90 సంవత్సరాలు మాత్రమే ఇక్ష్వాకులు పరిపాలించారు మన దేశంలో. ఈ ఇక్ష్వాకు ప్రాంతం కూడా చాలా మటుకు మన ఆంధ్రలో చాలా శిల్ప సంపదలు ఉన్నాయి, చాలా టెంపుల్స్ కట్టించారు, అంటే ఆరామాలు విహారాలు కట్టించారు. తర్వాత బృహత్పలాయనులు, నాకు పలకడం కూడా రావడంలో పేరు అంతా ఉంది, ఇది బృహత్పలాయనులు అని చెప్తారు. ఈ భాషలో పాలి భాషలో పేర్లు వేరే ఉంటాయి, ఇవి సంస్కృత పేర్లే. ఎందుకంటే సంస్కృతం మన దేశం మొత్తం నింపేశారు. వాస్తవానికి అప్పట్లో ఈ పేర్లు ఉండవు కానీ సంస్కృత పేర్లు నింపేశారు. పేర్లు వీళ్ళు పెట్టిన పేర్లే పిలిచాల్సి వస్తుంది. విజయేంద్రవర్మలు, ధర్మేంద్రవర్మలు, ఇవన్నీ పేర్లు మన వర్మ రావొత్తు మావొత్తులు కావొత్తులు ఉండవు మన దానిలో పాలి భాషల్లో. ఇక్కడ ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనులు అంటే 300 సాధారణ శకం 300 నుంచి 300 అంటే వీళ్ళు 50 సంవత్సరాలు మాత్రమే ఈ దేశాల్లో మన సౌత్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత ఆనంద గోత్రికులు 295 నుంచి 620 వరకు అంటే దాదాపు 315 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. 315 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు మన దక్షిణ భారతదేశాన్ని. అలాగే సాలంకాయనులు బాగా గుర్తుపెట్టుకోండి. సాలంకాయనులు వీళ్ళు 320 నుంచి 420 వరకు అంటే 100 సంవత్సరాలు మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. అలాగే విష్ణుకుండినీలు ఇక్కడ చూడండి, విష్ణుకుండినలు మరి విష్ణు పేరు వచ్చింది కదా, విష్ణు ఉన్నాడు కదా అనుకోండి, మీరు దానికి క్లారిటీ ఇస్తారు చివరిలో. విష్ణుకుండినలు 375 నుండి 555 సెంచరీ వరకు వీళ్ళు పాలన సాగింది. అంటే 375, 550 అంటే ఇట్లా మనము 400 పోతే దాదాపు వీళ్ళు 135 సంవత్సరాలు వీళ్ళు దాదాపు పరిపాలించారని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే 375 దాదాపు 175 సంవత్సరాల దగ్గర వీళ్ళు పరిపాలించారు. అంటే బాగానే వీళ్ళు కూడా విష్ణుకుండినీలు బాగానే పరిపాలించారు. పల్లవులు ఇక్కడ వస్తే వాస్తవానికి ఈ పల్లవుల కాలంలో ఈ 300 ఇక్కడ చెప్తాను, పల్లవులు 4 నుంచి 550 వరకు పరిపాలించారు. అంటే 4వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు వీళ్ళు పరిపాలించారు. అంటే దాదాపు వీళ్ళు కూడా 150 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ విష్ణుకుండినీలు పరిపాలన సాగుతున్నా కూడా పల్లవులు ఒక పక్క నుంచి పరిపాలించుకుంటూ వచ్చినారు. అంటే వీళ్ళు పూర్తిగా పరిపాలనలోకి రావడానికి దాదాపు చాలా టైం పడుతుంది. 355 అంటే ఇక ఒక పక్క విష్ణుకుండినీలు పరిపాలిస్తుంటే ఒక పక్క పల్లవులు పరిపాలిస్తున్నారు. పల్లవులు దాదాపు తమిళనాడు, పూర్తిగా తమిళనాడు ఎక్కువ పరిపాలించారు, ఆంధ్రలో కొంత ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత మనకు ఇక్కడ నుంచి మనకు మొదలైతే ఇక్కడ ఇదంతా ఈ పల్లవుల కాలానికి మనము చూసుకుంటే ఇదంతా మహాయాన కల్చర్ కిందకి వస్తుంది. అంటే మహాయాన కల్చర్ని వీళ్ళందరూ ఇంప్లిమెంట్ చేశారు. అంతకుముందుకు హీనయాన కల్చర్ని మొదలు పెడితే మౌర్య చక్రవర్తుల నుంచి అంటే క్రీస్తు పూర్వమంతా హీనయానమే ఉంది. అంటే బిఫోర్ కామన్ ఇయర్ మొత్తం హీనయాన కల్చర్ నడుస్తుంది. అంటే హీనయానం అంటే అప్పటికి తక్కువ శిల్ప సంపద ఉండదు. చైత్య స్తూపాలు ఏమంటారు, ఈ శిలా శాసనాలు వాటి వరకు ఓకే, కానీ శిల్పాలు చెక్కించే కల్చరు అప్పటికి గాంధార శిల్పకళ, అశోకుడు శిలా శాసనాలు శిల్పాలు తెప్పించినప్పుడు కూడా ఎక్కువ శిల్పాలకు ప్రియారిటీ ఇవ్వలేదు అశోకుడు. శిలాశాసనాలకు ముఖ్యంగా తన ఏమంటారు పిల్లర్స్కి ప్రియారిటీ ఇచ్చాడు. పిల్లర్కి శిలాశాసనాలు చెక్కించి ఒక జెండా ఆయన రాజముద్రని 4 సింహాల గుర్తుని
అలాగే ధమ్మచక్రాన్ని పెడుతూ ఆయన ఒక ఐడెంటిఫై చేసుకుంటూ చరిత్ర రాసుకుంటూ వెళ్ళాడు. ఎక్కువ ఆయన చరిత్రకు ప్రియారిటీ ఇచ్చాడు. అయితే ఇది తర్వాత కామన్ ఏరాకు వచ్చేసరికి 1వ శతాబ్దం నుంచి మనకు మహాయాన కల్చర్ మొదలైంది. మహాయానంలో ఏంటిది ఆ కాలంలో మీరు ఆ కాలంలో ఎక్కడ కానీ చెప్తాం మీకు, అంటే మహాయాన కల్చర్లో బౌద్ధ విగ్రహాలతో పాటు చైత్య స్తూపాలు, బౌద్ధ విగ్రహాలు మొదలయ్యాయి. అంటే దాదాపు ఈ పల్లవుల కాలం నాటికి మెల్లిగా 5వ శతాబ్దం నాటికి వజ్రయాన కల్చర్ మొదలైంది. ఎలాంటి అంటే ఇక్కడ మహాపల్లవులు, రేనాటి చోడులు, రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు వీళ్ళంతా అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే మెయిన్గా చాళుక్యులు మనం చెప్పుకుంటూ పోతే 5వ శతాబ్దం నుంచి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రెనాడి చాళుక్యులు, తర్వాత తూర్పు చాళుక్యులు వీళ్ళు కూడా దాదాపు పల్లవులతో సమానంగా దాదాపు 150 సంవత్సరాలు వీళ్ళు కూడా పరిపాలించారు. ఈ పల్లవులు బాదామి చాళుక్యులు తర్వాత చాళుక్యులు చాలా డివైడ్ అయ్యి చాలా వంశాలు వాళ్ళలోనే పేర్లు మార్చుకున్నప్పుడు కూడా ఈ బాదామి చాళుక్యుల్లోనే ఎక్కువ ఈ పల్లవులు బాదామి చాళుక్యుల కాలంలోనే ఈ వజ్రయాన కల్చర్ మనకు వచ్చిందని చెప్పాలి. అంటే 3-4 అంటే 1వ శతాబ్దం నుంచి 3-4 ఎండింగ్ వరకు 5వ శతాబ్దం వరకు మహాయానం నడిచింది. 5 నుంచి 7 వరకు 7-8 వరకు వజ్రయానం నడిచింది. అంటే వజ్రయానం అంతకుముందుకు బిఫోర్ కామన్ ఏరియా అశోకుడు కాలంలో హీనయాన కల్చర్. అంటే బౌద్ధంలో ఇలా డివైడ్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే, ఇక్కడ నుంచి మనకు దీన్ని ఆధునిక యుగం కూడా అని చెప్పొచ్చు. అంటే ఎప్పటి వరకు ఉత్తర మధ్య యుగం తర్వాత ఇది వచ్చేసి పూర్వ మధ్య యుగం అని వస్తుంది. ఎక్కడి నుంచి ఈ పల్లవుల కాలం అయిపోయిన తర్వాత మహాపల్లవులు వస్తారు, రేనాటి చోడులు వస్తారు, చాళుక్యులు వస్తారు, రాష్ట్రకూటులు అంటే వీళ్ళందరూ ఒకే పీరియడ్లోనే వస్తారు. అంటే ఇక్కడ కొంత గుప్తుల కాలం కూడా వాళ్ళు 6వ శతాబ్దం వచ్చి 5 నుంచి 6 మధ్యనే కొంత వాళ్ళు కూడా 100 సంవత్సరాలే, 1 సెంచరీ మాత్రమే గుప్తులు పరిపాలించారు వాళ్ళు. కానీ పూర్తిగా దక్షిణ భారతదేశం అయితే పరిపాలించలేదు. ఈ తర్వాత మళ్ళీ నేను చదువుకుంటూ వస్తాను మీకు ఎక్కడ మనకు చరిత్ర వక్రీకరించబడింది, ఎక్కడి నుంచి ఏం జరిగింది, తర్వాత కాలంలో ఎవరు వచ్చారని కూడా మనము చదువుతాం. ఇక్కడ తర్వాత మహాపల్లవులు అంటే పల్లవుల తర్వాత మహాపల్లవులు, రేనాటి చోడులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు 624 నుంచి వీళ్ళు 1076 వరకు తూర్పు చాళుక్యులు పరిపాలించారు. 1076 వరకు అంటే 10వ శతాబ్దం వరకు, అంటే 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు తూర్పు చాళుక్యులు పరిపాలించారు. తర్వాత ఇదే కాలంలోనే 5వ శతాబ్దంలో పూర్వాంగులు, చాళుక్య చోళులు, ముఖ్యంగా వీళ్ళ నుంచే మనకు చాళుక్య చోళులు నుంచి యొక్క సిస్టమ్ మారిపోతుంది ఇక్కడ. అంటే తూర్పు చాళుక్యుల నుంచి మొదలైనప్పటికి కూడా ఈ పూర్వాంగులు, చాళుక్య చోళులు, కాకతీయులు, ఆర్వాచి గాంగులు వీళ్ళు శైవ రాజులుగా ప్రమోట్ అవుతారు. ఇక నుంచి శైవ రాజులు అంటే అప్పటికే ఈ యొక్క బౌద్ధం పట్ల నేను మీకు చెప్తాను క్లియర్గా బౌద్ధంది వ్యతిరేకత ఎట్లా వచ్చిందని కూడా చెప్పుకుంటూ వస్తాను. ముందు టైం చెప్పుకుంటూ వస్తాను, మీకు ఏ టయానికి ఏం జరిగిందని చెప్పుకుంటూ వస్తాను. అర్వాచి గాంగులు తర్వాత వచ్చేసి మస్సునూరి నాయకులు తెలంగాణలో మస్సునూరి వంశం ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు దళితులుగా ఎక్కువ మాదిగ సామాజిక వర్గంలో ఉంటారు. మస్సునూరి నాయకులు మస్సునూరి నాయకులు 1333 నుంచి 1368 వరకు దాదాపు అంటే వీళ్ళు 40 సంవత్సరాలు, 33 అంటే 68, అదే 35 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు వీళ్ళు మొత్తం మీద. తర్వాత ఓడ్ర గజపత్తులు 1513. తర్వాత రేచర్ల పద్మనాయకులు అంటే 1365 నుంచి 1461 వరకు, ఇదంతా ఇదే ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ పరిపాలిస్తున్నారు. తర్వాత వచ్చేసి కొండవీటి రెడ్డి రాజులు వీళ్ళు అదే 13వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యన వీళ్ళు పరిపాలన చేశారు. తర్వాత రాజమహేంద్ర రెడ్డి రాజులు వీళ్ళు 1395 నుంచి అంటే 13 శతాబ్దం ఎండింగ్ నుంచి 14 మధ్యలో అంటే 1447 వరకు అంటే దాదాపు ఒక 50 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు.
అలా బహామని రాజ్యం అని ఒకటి వచ్చింది, వాళ్ళ కాల పరిమితి ఏమి లేదు, అది కూడా అదే కాలంలో. ఆ తర్వాత వచ్చేసి విజయనగర సామ్రాజ్యం వస్తుంది. విజయనగర సామ్రాజ్యము 1336 నుంచి 1565 వరకు విజయనగర సామ్రాజ్యం పరిపాలన చూపిస్తుంది ఇక్కడ కాలం. అయితే ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ అరవీటి వంశం 1570 నుంచి 1680 వరకు, పెమ్మని సాని నాయకులు 1423 నుంచి 1740 వరకు, నిజాము రాజ్యము 1742 నుంచి 1948 వరకు, 1742 నుంచి నిజాం రాజ్యం వచ్చింది మనకి ఇక్కడ. ఎక్కడ నిజాం రాజ్యం నేను చెప్పేది నువ్వు మళ్ళీ అన్న వీళ్ళు రాలేదే, మొహమ్మదీయులు రాలేదు కదా, మీరు ఏమంటారు మొఘల్ చక్రవర్తుల గురించి మీరు టాపిక్ తీయడం లేదు కదా అనేది కాదు. ఇక్కడ మన ఆంధ్రదేశానికి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తున్నా. తర్వాత మీకు ఏంటని చెప్తాను నేను. ఇక్కడ బ్రిటిష్ రాజ్యం ఎప్పుడు వచ్చింది, అదే 7th సెంచరీలోనే, అంటే నిజాం రాజ్యంలోనే 17th సెంచరీలోనే బ్రిటిష్ రాజ్యం వచ్చింది. తర్వాత స్వతంత్ర ఉద్యమం వచ్చేసి 1800 సంవత్సరంలో స్టార్ట్ అయింది, 1947కి ముగిసింది. అలా తర్వాత హైదరాబాద్ రాష్ట్రం వచ్చేసి 1948, 52 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ 1953 నుంచి మొదలైంది, 56లో ముగిసింది. ఆంధ్ర అవతరణ మొదలైంది, అంటే పొట్టి శ్రీరాములు పోరాటం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏకీకృత ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 వరకు ఏకీకృత ఆంధ్రప్రదేశ్గా ఉంది, అంటే మన తెలుగు చరిత్ర. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఈ దేశానికి క్రైస్తవులు ముస్లిమ్స్ ఎప్పుడు వచ్చారు రాజులు అనేదే టాపిక్. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఈ మౌర్య చక్రవర్తులు కాలం ఏ కాలం అయిపోయింది, ఎంతమంది కాలం కింద పోయింది? మౌర్య చక్రవర్తులు బిఫోర్ కామన్ ఇయర్, క్రీస్తు పూర్వమే వాళ్ళు 322 నుంచి 184కే వాళ్ళ పీరియడ్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరు వచ్చినారు? శాతవాహనులు వచ్చారు, కళింగులు వచ్చారు, ఇక్ష్వాకులు వచ్చారు, బృహత్తుల ఆయనలు వచ్చారు, ఆనంద గోత్రికులు వచ్చారు, శాలంకర ఆయనలు వచ్చారు, విష్ణుకునులు వచ్చారు, పల్లవులు వచ్చారు, తర్వాత మహాపల్లవులు, రేనాడి చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు, పూర్వాంగులు, చాళుక్య చోళులు, కాకతీయులు, ఆర్వాచి గాంగులు. వీటి వరకు ఆర్వాచి గాంగుల వరకు, మసునూరి నాయకుల వరకు, మసూరి నాయకుల వరకు మనకు ఇక్కడికి ఇస్లాం అనేది అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే 14వ శతాబ్దం ఎక్కడొస్తుంది? 14వ శతాబ్దము రేచెర్ల పద్మనాయకులు పాలనలో 14వ శతాబ్దం వస్తుంది. రేచెర్ల పద్మనాయకులు, కొండవీటి రెడ్డి రాజులు, తర్వాత రాజమహేంద్ర రెడ్డి రాజులు, తర్వాత వచ్చేసి విజయనగర సామ్రాజ్యం. ఈ రాజుల కాలంలో వీళ్ళు ఇక్కడ సౌత్లో పరిపాలిస్తుంటే, అటుపక్క ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు అది బౌద్ధ దేశమైనప్పటికీ కాలక్రమేణా ఇది ఈ యొక్క ముస్లిమ్స్ దాని మీద దండయాత్ర చేసుకొని అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ అనే వ్యక్తి మొఘల్ చక్రవర్తి, ఆయన అక్కడ జెండా పాతాడు. నేను చెప్పేది ముస్లిమ్స్ ఎప్పుడు వచ్చారు, క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు ఈ దేశానికి? పప్పులు బెల్లం తినడానికి, తేనె అమ్ముకోవడానికి, నెయ్యి అమ్ముకోవడానికో లేకపోతే ఏదో వ్యాపారానికి చాలామంది వస్తారు పోతారు. గ్రీకులు కూడా వచ్చారు పోయారు, అది కాదు. వచ్చిన పరిపాలన చేసింది లెక్క మనకు ఇంపార్టెంట్. ఈ దేశంలో ఆక్రమించుకొని పరిపాలన చేసింది 14వ శతాబ్దంలో. 11వ శతాబ్దం, 12వ శతాబ్దంలో మహమ్మద్ ఖిల్జీ కావచ్చు, మహమ్మద్ గజనీ శిష్యుడు, తర్వాత ఖిల్జీ వచ్చి ధ్వంసం చేశాడు అనేది చరిత్ర చెప్తున్నప్పటికీ దానికి ఇంకా ఆధారాలు కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఎక్కడ లెక్కించబడ్డారా అనేది ఒకటి. అంతకుముందుకే బ్రాహ్మణులు తగలబెట్టారు నలంద అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ ఎప్పుడు ఎంటర్ అయ్యారని చెప్పుకుంటూ వస్తే, ముస్లిమ్స్ 14వ శతాబ్దంలో, అంటే ఎక్కడ మౌర్య వంశము, ఎక్కడ తథాగత బుద్ధుడు, గౌతమ బుద్ధుడు, ఎక్కడ ఆయన వీళ్ళు ముస్లిం ఈ యొక్క మౌర్య చక్రవర్తులు కాలం జరిపిన తర్వాత దాదాపు అంటే 184వ సంవత్సరం నుంచి 14వ శతాబ్దం, అంటే దాదాపు 1500 సంవత్సరాలు. 1500 సంవత్సరాల తర్వాత ఇస్లాం రాజులు ఈ దేశంపైకి దండయాత్ర చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత 14వ శతాబ్దం తర్వాత 17వ శతాబ్దంలో ఇక్కడ మనకు చూసుకుంటే 14 నుంచి 42, 1948, 17 శతాబ్దంలో
ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఇంగ్లీష్ వారు చాలామంది వచ్చినప్పటికి కూడా లండన్ సంబంధించిన బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ జెండా పాతారు. మొత్తానికి బ్రిటిష్ రాజ్యం ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 17th సెంచరీలో, 17వ శతాబ్దంలో. ఎక్కడ ఎక్కడ మౌర్య సామ్రాజ్యానికి 1500 సంవత్సరాలకి తర్వాత మొఘల్స్ వచ్చారు. 1700 సంవత్సరాల తర్వాత 1800 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చారు? బ్రిటిష్ వారు వచ్చారు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి చెప్పండి. ఇక్కడ అశోకుడు కత్తి వదిలిపెట్టిన తర్వాత పక్కకి ఆయన రాజ్యము వద్దు, రాజ్యపరిపాలన వద్దు, ఆయన ప్రజాస్వామ్యం కావాలి, అది తర్వాత చెప్తా, ఆయన సన్యాసినే మారిపోయాడు అనుకుందాం, శాంతియుతంగా ఉందని చెప్పినాడు. మరి శాంతియుతంగా ఉన్న దేశాన్ని దాదాపు 1500 సంవత్సరాల వరకు ఎవరు పరిపాలించారు? అసలు ఎక్కడ పొరపాటు జరిగింది? వీళ్ళు బయట దేశస్తులు రావడానికి కారకులు ఎవరు? మరి ఇక్కడ ఎక్కడో 1500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రని ముందు పెట్టి ఆ బౌద్ధాన్ని స్వీకరించడం వల్లనే విదేశీయులు వచ్చారు. అదేరా మేము చదువుకోమని చెప్పేది మిత్రులరా. మీరు గ్రంథాలు చదవరు. ఇప్పుడు క్రైస్తవులు కనీసం పుస్తకం పట్టుకొని పోతారు చర్చికి, ఎంట పెట్టుకుని పోతారు. ఏదో ఆయన పాస్టరు ఏం చెప్తాడు, పేర నంబరు మత్తయి సువార్త 2వ వచనం 3వ వచనం అధ్యాయం తీయండి అని చెప్తాడు. కనీసం అదన్నా తీసుకొని చదువుతారు వాళ్ళు. అంటే కనీసం ఆదివారం నాడు పూటన్నా ఆ చర్చికి పోయి ఆ బైబుల్ ఓపెన్ చేస్తారు. మీ గ్రంథాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మీరు నిజమైన హిందువులారా? మీరు అడుగుతున్నా మిమ్మల్ని. మీరు ఏ దేవుని నమ్ముతున్నారు, ఏ దేవుని కొలుస్తున్నారో ఆ దేవునికి సంబంధించిన గ్రంథము చదివారా? భగవద్గీత మనం ప్రామాణికంగా ఉంటుంది. భగవద్గీత ఎంతమంది ఇళ్ళల్లో ఉంది? ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు? ఎన్ని పేజీలు చదివారు? అది చదవరు. అంటే చరిత్ర అసలే రారు. కేవలం మీరు బ్రాహ్మణులు చెప్పిన మాత్రం బుర్రకెక్కించుకొని, బ్రాహ్మణులు చెప్పినది బుర్రకెక్కించుకొని మీరు అదే ప్రామాణికంగా నమ్మి ఇదే నిజంగా అని చెప్పేసి మనము లక్షల సంవత్సరాల చరిత్ర మంది మనకి ఇక పూర్తి ఆది అంతం నుంచి మంది ఉందని చెప్పేసి గుడ్డిగా ఎలా నమ్ముతారు మీరు? అందుకని ఏం చెప్తున్నా, ఆధారాలతో మీకు ఏం చెప్తున్నా. సరే, ఇస్లాం వచ్చేసి 14వ శతాబ్దంలో వచ్చింది, క్రైస్తవం వచ్చేసి 17వ శతాబ్దంలో వచ్చింది. మరి ఈ బ్రాహ్మణిజం ఎప్పుడు వచ్చింది ఈ దేశానికి? బ్రాహ్మణిజం ఎప్పుడు వచ్చింది? చారిత్రకమైన ఆధారాలు ఏంటి? ఇప్పుడు క్రైస్తవం రావడానికి, ఇస్లాం రావడానికి చారిత్రకమైన ఆధారాలు ఉంటాయి. వాళ్ళు నిర్మాణాలు కట్టించారు, శాసనాలు చెక్కించారు. ఇప్పటికి కూడా మహమ్మదీయులు వేలో ఉంటారు, మొఘల్ చక్రవర్తులకు సంబంధించినవి ఆయుధాలు ఉన్నాయి, డ్రెస్కులు ఉన్నాయి, వాళ్ళకి తొలగిన టిప్పు సుల్తాన్ చెప్పులు ఉన్నాయి, బాబర్, అక్బరు, షాజహాన్ కట్టించిన తాజ్మహల్ ఉంది. చాలా ఈరోజు మనం ఎర్రకోట మీద మనము జెండా ఎగరేస్తున్నామంటే మొఘల్ చక్రవర్తులు కట్టించినది ఈరోజు మనం చూస్తున్నాం. మొఘల్ చక్రవర్తులు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టించారు, అవన్నీ మనం తర్వాత. అయితే ఇక్కడ వాళ్ళు వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి, చరిత్రలో ఎవిడెన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మేము ముందు నుంచే ఉన్నాము, అంతకుముందు నుంచే ఉన్నాము అని చెప్పడానికి ఇక్కడ మనం చూస్తే ఈ రాజులు ఇక్కడ మీకు చెప్పుకుంటూ పోతే మౌర్య రాజులు ఏ ధర్మాన్ని పాటించారు అంటే, అసలు బుద్ధుడు ఏ ధర్మాన్ని పాటించారని మేము క్లారిటీ చరిత్ర వస్తుంది. ఇప్పుడు బుద్ధుడు ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం, బుద్ధుడు గౌతమ బుద్ధుడి నుంచే ఈ యొక్క బౌద్ధము స్టార్ట్ అయింది, ఆయన బౌద్ధాన్ని స్టార్ట్ చేసిందే సిద్ధార్థుడు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అది రాంగ్ అని అర్థమైంది. కార్బన్ డేటింగ్స్తో బయటికి వచ్చింది. ఇప్పుడు ప్రొఫెసర్లంతా యూట్యూబ్లో చాలా పెడుతున్నారు, మేము కూడా చాలా చెప్తూనే ఉన్నాం. కార్బన్ డేటింగ్స్ మీరు పోయి ఆయన ప్రొఫెసర్కి బాబు రాజేంద్ర ప్రసాద్ సింగ్ ప్రొఫెసర్ గారు అడిగితే ఆయన దగ్గర కార్బన్ డేటింగ్ పేపర్ ఉన్నాయి, అవి కూడా వెబ్సైట్లకి అన్నిటికీ వచ్చేస్తాయి. ఇప్పుడు 4 బుద్ధులు ఆల్రెడీ కార్బన్ డేటింగ్ బయటకు వచ్చింది. ఇంకా 24 మంది బుద్ధులది మనకు రావాల్సి ఉంది, అది కూడా బయటకు వస్తుంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది అంటే, బుద్ధుడు కన్నా ముందు బౌద్ధం ఉంది. అంతకుముందుకు వాళ్ళ తల్లిదండ్రులు సుధోధన మహారాజు కావచ్చు, రుమినీదేయి, బుద్ధుని తల్లి పేరు రుమినీదేయి. రుమ్మన్ అంటే దేవిని దేయి అంటారు. మహాదేయి, మహామయి అంటే తల్లి. మహి అంటే మనకి మయి అంటే ఒక దేవత లాక్కుంటే గొప్ప పేరు అది. మహామయి అంటే పెద్ద గొప్ప మనసున్న ఆమె. మహామాయ అని మనం పెట్టుకున్నాం, మాయాదేవి అంటాం మనం. మహామాయ బుద్ధుని తల్లి పేరు మహామాయ కాదు, రుమినీదేవి. వీళ్ళు సుధోధన మహారాజు, రుమినీదేవి, రుప్పన్ దేయి. ఎవరు రుప్పన్? ఎవరు? గౌతమి పేరు.
గౌతమ్ అనేది సంస్కృత పేరు, వీళ్ళు హైందవులు పెట్టిన పేరు. కాబట్టి రుప్పను రుమ్మిని దేవి రుప్పని దేవి వీళ్ళు ఆల్రెడీ బౌద్ధాన్ని వాళ్ళు అనుసరించారు. ఎందుకు అనుసరించారు అన్నప్పుడు బుద్ధుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లుంబినికి వస్తాడు. తండ్రి ఒక రాయబారం పంపుతాడు, నాకు ఒకగానొక కొడుకువి, నీ భార్య నీ కొడుకుని వదిలే ఇక్కడే పెట్టావు, నువ్వేమో నీ పోరాటం నాకు రాజాకాంక్ష లేదు, వారసత్వ రాజ్యాంగాలకు నీ వ్యతిరేకం అని చెప్పి వెళ్ళవు, మంచిదే నీ పోరాటం మంచిదే, కనీసం మిమ్మల్ని చూడడానికన్నా ఒకసారి రండి అని చెప్పేసి పిలిచినప్పుడు శుద్ధోదన మహారాజు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారంటే అంతకుముందుకే అక్కడ 25వ బుద్ధుని ప్లేసు కుడాన్ బౌద్ధ ప్లేస్ అంటారు, కుడాన్ అంటారు. ఈ కుదాన్ స్థలంలో ఆయన ఒక ఎంట్రన్స్ ఏర్పాటు, అక్కడ అప్పట్లో ఆ రాజ్యానికి ఎంట్రన్స్ అంటుంది. అక్కడ కుదాన్ ప్రాంతంలో ఆయన జన్మస్థానం ఎవరిది? 25వ బుద్ధుడు కాకుసంద బుద్ధ జన్మస్థానంలో. అంటే ఈ యొక్క శుద్ధోదన మహారాజు ఆల్రెడీ ఈ కాకుసంద బుద్ధ ఆశ్రమానికి వెళ్తూ వీళ్ళు ఈ యొక్క అక్కడ దమ్మదీక్షలు పంచశీలలు పాటించుకుంటూ అట్లా ఏదో మనం మామూలుగా ఆదివారం శనివారము సోమవారం ఎట్లయితే మనం గుళ్ళకు ఎట్లా పోతామో అప్పట్లో కూడా ఈ యొక్క విహారాలకు వెళ్ళి దర్శించుకొని వచ్చేవాళ్ళు. అంటే అప్పటికే బౌద్ధము ఉంది అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. నేపాల్ పోయి మీరు కుడాన్కు బౌద్ధ స్తూపం గురించి ఎడిటింగ్ చేయాలి, వీడియో షూట్ చేసిన నేను అలా లైవ్ ఇచ్చిన. అక్కడికి వచ్చిన తర్వాత బుద్ధుని పిలిపిస్తే ఆయన అంటే పాత సీనియర్ బుద్ధుని ప్లేస్లో ఆయనని పిలిపించి పిలిపించి మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టిన తర్వాత బుద్ధుడు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన గొప్ప కార్యక్రమం ఏంటిదంటే బుద్ధుని తమ్ముడు నంద, తర్వాత బుద్ధుని అమ్మ ఎవరు సవితి తల్లి రుప్పందేవి ఆమె, వీళ్ళిద్దరూ, తర్వాత బుద్ధుని కొడుకు రాహుల ఈ ముగ్గురికి దమ్మదీక్షలు ఇప్పిస్తాడు. 5,500 మంది మహిళలతోని 500 మంది పురుషులతోని బౌద్ధ దమ్మదీక్ష ఎవరు మన తథాగత బుద్ధుడు అక్కడ ఆ ప్లేస్లు ఇప్పిస్తాడు. ఎందుకు ఆ ప్లేసు ఇప్పిస్తాడంటే అది అప్పటికే బౌద్ధ ప్లేసు. అక్కడ ఎందుకు ఇప్పిస్తాడంటే ఏదో మామూలు ప్లేస్లు ఇప్పినట్లేదు, అప్పటికే బుద్ధుడు ఆడ 25వ బుద్ధుడు ఆయనకనే సీనియర్ బుద్ధుడు ఆడ ఉన్నాడు కాబట్టి కాక్సంద బుద్ధ ప్లేస్లో ఆయనకి దమ్మదీక్షలు ఇప్పిస్తాడు. ఇది చరిత్ర. ఆడ నీట్గా మీరు కుడాన్ నేపాల్ దేశంలో ఫస్ట్ మనకు లుంబినికి పోయే పరిస్థితుల్లో లుంబినికి వెళ్ళే ముందర ఫస్ట్ వచ్చేది మనకు నిగ్లి హవా, గోతి హవా అంటారు దాన్ని, కుడాన్ని. ఆ ప్రాంతాలే మనకు ఫస్ట్ 26వ బుద్ధుడు వస్తాడు, తర్వాత 25వ బుద్ధుడు వస్తాడు, తర్వాత 28వ బుద్ధుడు వస్తాడు నేపాల్లో. ఇక్కడ ఆ ప్లేసులు మనకి కనపడతాయి. అంటే అప్పటికే బౌద్ధం ఉంది అనే విషయానికి మీకు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే కొంచెం ఆలోచించుకొని మీరు థింక్ చేస్తారని చెప్పి క్లారిటీగా ఇంత టైం తీసుకొని చెప్తున్నా మీకు, ఎందుకంటే ఇది అవసరం కూడా. అలా బౌద్ధం అప్పటికే ఉంది, సరే బౌద్ధం ఉంది. మరి ఈ కాలంలో ఎక్కడైనా కూడా ఈ రాజుల కాలంలో మౌర్య చక్రవర్తులకు ముందు అంటే బుద్ధుడి కాలంలోనే అంతకుముందే బౌద్ధం ఉంది. ఎక్కడ కానీ బ్రాహ్మణ వ్యవస్థ ఉన్నట్టు, వేదాలు ఉన్నట్టు, బ్రాహ్మణుల నిజాన్ని బుద్ధుడు వ్యతిరేకించినట్టు ఎక్కడ శిలాశాసనం ఎక్కడ చారిత్రక ఆధారాలు ఇప్పటి వరకు బయటపడలేదు. బుద్ధుడి కాలంలో బయటపడలేదు. అంటే అప్పటికి బ్రాహ్మణ వ్యవస్థ అక్కడ లేదు అనేది మనం క్లారిటీగా అనుకోవాలి. ఎందుకంటే ఉంది అని చెప్పడానికి నేను చెప్తున్నా, ఇక్కడ బ్రాహ్మణ వ్యవస్థ ఉంది అని చెప్పి శిలాశాసనాలతో నిరూపిస్తే వాళ్ళకి నేను కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి నా అన్వేషణ ముగిస్తాను. ఇది చెప్తున్న క్లారిటీ. బుద్ధుని కంటే ముందు బుద్ధుని కాలంలో హైందవం ఉంది, హైందవ ధర్మం ఉంది, బ్రాహ్మణులు ఉన్నారు. అప్పటికే రాముడు, కృష్ణుడు ఈ యొక్క అవతారాలు ఉన్నాయి, వాళ్ళ గుళ్ళు గోపురాలు అన్నీ ఉన్నాయని మీరు నిరూపించగలిగితే నేను క్షమాపణ చెప్పి సొసైటీకి క్షమాపణ చెప్పి నేను నా బౌద్ధ అన్వేషణ ముగిచ్చేసి నా పని నేను చేసుకుంటా, వ్యక్తిగత పనులు. ఇది క్లారిటీ. సరే, అప్పటికైనా లేదు, తర్వాత వచ్చారా మౌర్య కాలంలో మీకు తెలుసు, మౌర్య కాలంలో అశోకుడు ఎన్నో శాసనాలు ఎక్కించాడు. ఏ శాసనం కూడా ఎక్కడ బ్రాహ్మణ పదం మీరు బ్రాహ్మణులు కాదేమో చూడండి ఒక మాట అని చెప్తే లేదు మేము స్వచ్ఛమైన బ్రాహ్మణులు, మా అగ్రహారం అది. అసలు రావొత్తుతోని పదాలు పాలి భాషలో ఉండవు. అగ్రహారాలు గాకి రావొత్తు ఉండదు. బ్రాకి
బాకీ రాబోతుండదు. కాబట్టి బ్రాహ్మణ అనే పదం పేరు మీద ఎక్కడ శాసనాలు చెక్కించలేదు. పోనీ బ్రాహ్మణ పదానికి ఇంకో పర్యాపదం ఏదన్నా ఉండొచ్చేమో, వేరే పేర్లు చెప్పినా కూడా వీళ్ళ కోసము, ఈ జాతి కోసం, ఈ రాముడి కోసమో, ఈ కృష్ణుడి కోసమో, లేకుంటే హిందీ దేవీ దేవతల కోసం, అంటే వైదిక దేవీ దేవతల కోసం మేము విరాళాలు ఇచ్చాము, నిధులు ఇచ్చాము, వీళ్ళు బతకడానికి ఇచ్చాము, లేకుంటే వీళ్ళకి సపోర్ట్ చేశాము, లేకుంటే మందిరాలు నిర్మించాము అని చెప్పేసి ఎక్కడ కానీ ఒకే శాసనాల్లో మనకి ఇప్పుడు వరకు కనపడలేదు. పోనీ ఎప్పటి వరకు కనపడలేదు ఇవన్నీ మనం చూసుకుంటూ పోతే ఎక్కడి నుంచి మీరు చూడండి, నేను మళ్ళీ వస్తాను మీకు. శాతవాహన కాలంలో, శాతవాహనులో మనం ఏం చెప్తారంటే, శాతవాహన గౌతమి పుత్ర శాతకర్ణి బాలయ్య ఇంతింతలో మీసాలు పెట్టుకొని సినిమాను వక్రీకరించిన చూసారు. వాళ్ళ మీద లీగల్ కేసులు వేయాలి చెప్పాలంటే. గౌతమి పుత్ర శాతకర్ణి కట్టించిన ఒక్క హిందూ గుడి చూపిస్తే కూడా మీకు క్షమాపణ చెప్తాను నేను సొసైటీకి. ఒక్క హిందూ గుడి, ఒక వైదిక గుడి క్షమాపణ చెప్పి నేను సొసైటీకి క్షమాపణ చెప్పి నేను విరమించుకుంటా. శాతవాహన కాలంలో అన్ని చైత్య విహారాలే కట్టించారు, బౌద్ధ విహారాలే శాతవాహనుడు. కోటిలింగాల వాళ్ళ రాజధాని. మీరు కోటిలింగాల పోయి అన్ని తర్వాత కాలంలో అవి బ్రాహ్మణీకరణ అని వాళ్ళ కాలంలో వాళ్ళు కట్టించినట్టు మీ పలానా దేవతలకు నేనేం చెప్తా చూడండి బాగా ఎవిడెన్స్ క్లియర్గా. శాతవాహన రాజుల కాలంలో మేము బ్రాహ్మణ సమాజం కోసం, వైదిక సమాజం కోసం, రాజులు మతాన్ని భుజాన వేసుకోరు. ఇప్పుడు మనం కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, పరిపాలన చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడో గుళ్ళకు సంవత్సరానికి ఒకసారి శారా సీర తీసుకొని ప్రభుత్వ లాంఛనంగా పోయి ఆడ సమర్పించి అది ఒక ప్రభుత్వ కార్యక్రమం లెక్క చేస్తారు. కానీ ఇక్కడ అప్పుడు రాజులు కూడా ఈ యొక్క మంచి బుద్ధ పూర్ణిమ నాడు మంచి రోజులు వీళ్ళు భార్య పిల్లలతో అప్పుడు ఉన్న ఒకరొకరికి 4 భార్యలు 5 భార్యలు కొడుకులు మనవళ్ళు అందరినీ సంత తీసుకుపోయి ఆ మందిరాల కాడ పోయి వాళ్ళకి దాన ధర్మాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఒక గొప్ప కార్యక్రమం లెక్క అలాంటివి కూడా ఉండయి. కానీ ఎక్కడ కానీ ఏ శాసనాల్లో కూడా ఇవన్నీ శాతవాహన వంశం మొత్తం ఎప్పటి నుంచి శాతవాహనము క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు తర్వాత 2వ శతాబ్దం 400 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 400 సంవత్సరాలలో ఎక్కడైనా సరే శాతవాహనులు హైందవం వైదికం అని పేరు కానీ, హైందవం అని పేరు కానీ, రాముడని, కృష్ణుడని, శివుడని, లక్ష్మణి, లేకపోతే ఆంజనేయుడు అని చెప్పేసి ఇంకా దేవతలు 3 దేవతల కోసం ఏమైనా ఇల్లు మందిరం కట్టించినట్టు ఒక్క ఎవిడెన్స్ చూపించిన నేను నేలకు ముక్కు రాసి సొసైటీకి సమాపం చెప్పి వెళ్ళిపోతాను. ఇది క్లారిటీ. అయితే నెక్స్ట్ తర్వాత కళింగులు కూడా బౌద్ధ రాజులే. అప్పటికే బౌద్ధం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. అసలు అశోకుడు బౌద్ధం ఎందుకు స్వీకరించాడు? కళింగుల పైన యుద్ధం చేసిన తర్వాత కళింగ రాజుల యొక్క మంచి గుణాన్ని, వాళ్ళు చేసిన పాలనని, వాళ్ళు బౌద్ధాన్ని అనుసరించిన వాళ్ళు చాలామంది బౌద్ధ భిక్షులు కూడా చంపేశాడు అశోకుడు. అంటే యుద్ధంలో ప్రతి ఎదురుదాడి వస్తేప్పుడు అవుటుపక్కోడు ఎవడు అనేది మనకు అనవసరం. యుద్ధం గెలవాలనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఆ యుద్ధంలో చాలామంది చనిపోతే అసలు ఆయన రియలైజ్ అయిపోయి, అంటే బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు, కళింగ రాజ్యంలోనే బౌద్ధ స్తూపాన్ని ఎందుకు పెట్టాడు అక్కడ, ఆయన శాంతి స్తూపాన్ని ఎందుకు చెక్కాడు అక్కడ అంటే, నేను ధమ్మ భిక్షువులైన ధమ్మ పాలన అంటే బౌద్ధం యొక్క పాలన చేసే రాజుని చంపాను, రాజులను ఓడించానని చెప్పేసి ఇది తప్పు అని చెప్పేసి ఆయన, అంటే కళింగులు కూడా బౌద్ధలే. నేను ఒడిస్సాలో కళింగ రాజ్యానికి వెళ్ళాను, లలితగిరి, ఉదయగిరి, ఖండగిరి, తర్వాత వచ్చేసి రత్నగిరి, తర్వాత పుష్పగిరి, ఇవన్నీ యూనివర్సిటీలో చూశాను. అక్కడ ఉన్న చాలా జ్ఞానవంతమైన సిస్టమ్ చూశా. కళింగులు కట్టించినటివి, ఆ తర్వాత వాటిని అశోకుడు మళ్ళీ రీమాడరేషన్ చేసినటివి, ఇవన్నీ చూశా. అంటే అశోకుడు తర్వాత కళింగులు కూడా నిజమైన బౌద్ధ కళింగులు కూడా కట్టినట్టు ఎక్కడైనా ప్రూఫ్ చూపిస్తే నేను క్షమాపణ చెప్పడానికి రెడీ. నెక్స్ట్ తర్వాత ఇక్ష్వాకులు మనం చూస్తే కళింగుల తర్వాత ఇక్ష్వాకు వంశము రాముడు పుట్టిన వంశము అంటారు. మళ్ళీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక్ష్వాకు వంశములు మొత్తం బౌద్ధ వారసత్వాలే కట్టించారు. అవి కూడా వీళ్ళు పరిపాలించింది కేవలం 90 సంవత్సరాలు మాత్రమే. ఈ 90 సంవత్సరాలలో ఇక్ష్వాక రాజవంశులు మొత్తం బౌద్ధ వారసత్వాలే కట్టించారు. ఒక్క రాముడు కూడా కట్టించినట్టుంటే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం. క్షమాపణ కాదు, మీరు నిరూపించుకోండి అంతే. నేను మీరే అడుగుతారు, ఉందిరా చూడరా భయ్, మళ్ళీ ఇక్ష్వాక వంశం ఎవరు వంశం? ఇక్ష్వాకు రాముడు తండ్రి ఎవరు? రాముడు తండ్రి వంశం ఏది? ఇక్ష్వాక వంశం. ఇక్ష్వాక వంశముకు చెందిన వాడు రాముడికి ఇక్ష్వాకులు ఎందుకు గుడి కట్టించలేదు, ఎందుకు మందిరాలు కట్టించలేదు
అంటే వీళ్ళు తర్వాత అసలు మరి ఎక్కడ ఈ బ్రాహ్మణిజం వచ్చింది, ఎప్పుడు ఈ హైందవం వచ్చింది, ఎప్పుడు హిందువులు వచ్చారు, హిందూ మతం అని ఎప్పుడు వచ్చింది ఈ దేశంలోకి అనేదే ఇప్పుడు ప్రశ్న. నేను చెప్పాను ఎంతమంది పరిపాలించారు, ఎంతమంది రాజులు ఎప్పటి నుంచి ఎప్పుడు పరిపాలించారు, తర్వాత ఎవరు తర్వాత ఏ రాజ్యాలు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాయి చెప్పాను. అసలు తర్వాత మత ప్రాతిపదికన వస్తున్నాం, ఏ మతం ఎప్పటి నుంచి వచ్చిందని చెప్పేసి. మరి ఎక్కడ శిలాశాస్త్రం వీళ్ళందరివి ఉన్నాయి, వీళ్ళు ఎందుకు లేవు అని అడుగుతున్నాను. వాళ్ళందరూ రాసుకున్నారు, గోడల మీద శిలాశాసనం రాసుకున్నారు, గుళ్ళ మీద అన్ని రాసుకున్నారు. వీళ్ళు లక్షల సంవత్సరాలు రామాయణ మహాభారతాలు, రామాయణం 12 లక్షల సంవత్సరాల కింద జరిగిందంటారు, మహాభారతం 8.5 లక్షల సంవత్సరాల కింద జరిగిందంటారు. అంత సీనాటి ఉన్న మతానికి భాష లేదా? సంస్కృత భాష మాది అంటారు. సంస్కృత భాష ఎప్పుడుంది? క్రీస్తు పూర్వం ఉందా? పోనీ క్రీస్తు శకంలో ఉందా? ఎప్పుడు వచ్చింది సంస్కృత భాష? పాయింట్కి వస్తున్నా. తర్వాత ఇక్కడ వీళ్ళు తర్వాత చూడండి, ఇక్ష్వాకులు, బృహత్ప్రాయాలానులు, తర్వాత అనంతగోత్రికులు, కాలయాంకనులు, విష్ణుకుండినులు, పల్లవులు, తర్వాత పల్లవులు, బాదామి చాళుక్యులు. ఈరోజు కూడా మనము పల్లవులు కట్టించిన మందిరం ఏది? తిరుపతి. తొండమాన్ చక్రవర్తి కట్టించింది. తొండమాన్ చక్రవర్తి ఏమేమి కట్టించినాడు? మనకు ఆడపోతే మహాబలేశ్వరం, శాతవాహనులు ముందు కట్టిస్తే ఈ శాతవాహనుల శిష్యులే వీళ్ళందరూ పల్లవులు. వీళ్ళు నాగజాతికి సంబంధించిన వాళ్ళు పల్లవులు. వాళ్ళు అప్పట్లో సామంత రాజులుగా పనిచేశారు శాతవాహనుల కింద. వాళ్ళు తర్వాత రాజులు అయ్యారు. ఈ సౌత్ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించుకున్నారు పల్లవులు. అక్కడ మనకు మహాబలిపురం కట్టించారు. అలాగే మధుర మీనాక్షి టెంపుల్ కట్టించింది కూడా పల్లవ రాజులే, తొండమాన్ చక్రవర్తి. తొండమాన్ చక్రవర్తిలో తిరుపతి మహావిహార్ కట్టించింది కూడా తొండమాన్ చక్రవర్తి. ఇప్పుడు కూడా మనం పోతే ఎక్కడైనా పాటలు పోతే తొండమాన్ చక్రవర్తి అని పాటలు పాడుతుంటారు. మీరు చూస్తుంటే తిరుపతిలో ఎండబోతే తొండమాన్ చక్రవర్తి కట్టించిన ఈ యొక్క విహారం అని చెప్పేసి చెప్తుంటారు. కానీ తొండమాన్ చక్రవర్తి ఎవరు, ఎప్పుడు కట్టించాడు, ఆయన ఏ రాజు, ఆయన ఏ దేవుణ్ణి కొలిచాడు, సార్ ఏ మతం కొలిచాడు, లేకపోతే ఆయన ఎందుకోసం కట్టించాడని అది చదవరు. అది అవసరం లేదు మాకు. తొండమాన్ చక్రవర్తి కట్టించాడు అంతే. తొండమాన్ చక్రవర్తి అవలోకితేశ్వర మందిరం కట్టించాడు. అక్కడ అవలోకితేశ్వరుడు తర్వాత ఈశ్వరుడు అయ్యాడు, ఈశ్వరుడు తర్వాత వెంకటేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ రాయలసీమలో ఎప్పటికి కూడా వెనకటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అని చెప్తారు. అంటే ఇక్కడ చూడండి చరిత్ర ఎంత వక్రీకరణ. సరే, ఇప్పటికి కూడా పల్లవులకు కూడా పల్లవులు తర్వాత ఈ యొక్క చాళుక్యుల కాలంలో కూడా వీళ్ళ ఎంట్రీ కనపడుతులేదు. ఎందుకు కనపడుతులేదంటే పల్లవుల శాసనాలు కావచ్చు, చాళుక్య శాసనాల్లో నేను ఛాలెంజ్ ఇస్తున్నాయి. ఇప్పటికి కూడా పంచ ఆరామాలు, ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, అమరేశ్వరాలయం విజయవాడ, పాలకొల్లు, ఈ 5 బౌద్ధ ఆరామాల్లో లోపల గర్భగుడిలో శాసనాలు ఉన్నాయి. ఈ యొక్క ఎవరు భీమేశ్వరుడు కట్టించాడు. చాళుక్య భీమేశ్వరుడు ఆ మందిరాల్లో కట్టించాడు. మరి నిజంగా అప్పటికే బ్రాహ్మణయిజం ఉంటే బ్రాహ్మణుల కోసం కట్టించినట్టు ఉండాలి కదా. అక్కడ చూడండి, మీరు ద్రాక్షారామంలో మీరు గర్భగుడిలో పోతే గోడ మీద శాసనం ఉంది, ఛాలెంజ్ స్వీకరిస్తారా? మీరు పోయి లోపల చూడండి, ఇది బౌద్ధ విహారు, బుద్ధుని యొక్క సిద్ధాంతం కోసం, బౌద్ధ భిక్షుల కోసం కట్టించిన విహారం అని చెప్పేసి రాయడం జరిగింది. ఇది చరిత్ర. మరి నిజంగా అప్పటికి అంటే 5-6 శతాబ్దాల వరకు బ్రాహ్మణులు ఉండింటే ఏది వాళ్ళ పేర్లే, ఇది రాముడు కోసమో, ఇది కృష్ణుడి కోసమో, లేకుంటే హిందూ దేవీ దేవతల కోసం కట్టడానికి రాయాలి కదా. ఎందుకు ఆ శాసనాలు రాయడం? గర్భగుడిలో ఉంది, మీరు పోయి చెక్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ చాళుక్యుల కాలంలో కూడా వీళ్ళు రాలేదు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? 5వ శతాబ్దంలో ఎంటర్ అయ్యారు. 5వ శతాబ్దంలో వీళ్ళని హున జాతి అనేది ఈ మధ్య బయటకు వస్తుంది. ఈ హునులే నమూదరి బ్రాహ్మణులుగా అవతారం ఎత్తారు అనేది ఒక చరిత్ర వస్తుంది మిత్రులారా. దీంట్లో నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దీంట్లో మాత్రం నేను పక్కా గ్యారెంటీగా చెప్పలేను. కానీ దీంట్లో నేను ఏం చెప్తానంటే హున జాతి ఒక 35 అంటే కొంతమంది హున జాతులు దండయాత్రలు చేశారు అనేది ఒకటి ఉంది. దండయాత్రలు చేసేంత స్తోమత నాకైతే బ్రాహ్మణులకు లేదని నేను నమ్ముతా. చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే హునా జాతి యొక్క వాళ్ళు రాజులు దండయాత్రలు చేసి ఇక్కడ ఆక్రమించుకున్నారు, వీళ్ళు అక్కడ మధ్య ఆసియా నుంచి వీళ్ళు వచ్చారనే విషయం. హునా జాతి మధ్య ఆసియా నుంచి వచ్చినప్పటికీ కూడా బ్రాహ్మణులు సంచార జాతి,
బ్రాహ్మణులు చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ లేరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు కత్తి పట్టరు, వాళ్ళ వాళ్ళ నాలికలే కత్తులు, వాళ్ళ 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 మైండే షార్ప్ మైండ్. వాళ్ళు కత్తులు పట్టరు, యుద్ధాలు చేయరు. అయితే ఇక్కడ నమూదరి బ్రాహ్మణ్స్ వీళ్ళు 5వ శతాబ్దంలో 30 కుటుంబాలు మాత్రమే వచ్చాయి అనేది ఒక చరిత్ర చెప్తుంది. ఈ 30 కుటుంబాలు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ 30 కుటుంబాలు ఏం చేశారంటే పోషణ కోసము, తిండి కోసము వెతుకులాడుకునే క్రమంలో వీళ్ళకి బౌద్ధ భిక్షులు తారసపడ్డారు. ఈ బౌద్ధ భిక్షులు మంచి విహారాలలో మంచి చదువు చెప్పుకుంటూ మంచి చేసుకుంటూ ఈ సన్యాసులకి మంచి సమయానికి భోజనాలు, అంటే ప్రతి విహారంలో వంటలు వార్పులు జరుగుతుంటాయి. అంటే అక్కడ చూస్తే మనం విహారంలో చాలా విహారం చూపిస్తే వంటగదులు, కిచెన్లు అన్నీ చూపిస్తుంటాం మీకు. అక్కడ విహారులలో కిచెన్లు, వంటగదులు, తర్వాత వచ్చేసి అన్ని హాల్స్, ఇలా మంచి భోజనాలు వడ్డించే సమయానికి ఎవరన్నా వీళ్ళ పిలిచి కానీ అన్నం పెట్టేవాళ్ళు బౌద్ధ భిక్షువులు. అంటే రండి మీరు కూడా భోజనం చేయండి అంటే మంచి వేడివేడిగా అన్నం ఇస్తే వీళ్ళకి ఏమనిపించిందంటే ఈ ఆశ్రమాలు బాగున్నాయి, దీనిలో జాయిన్ అయిపోతే మనకు బాగుంటుంది అని చెప్పేసి అట్లా బౌద్ధ భిక్షుల్లో జాయిన్ అవుతూ వస్తున్న క్రమంలో అప్పటికే బౌద్ధము ఈ యొక్క యానాలుగా, అంటే హీనయానం నుంచి మహాయానంకి వచ్చి, మహాయానం నుంచి వజ్రయానంకి వచ్చిన తర్వాత వజ్రయానంలో రాజులు ఏం చేశారంటే బౌద్ధాన్ని కొత్త కోణంలో తీసుకొచ్చడం మొదలు, అక్కడే రాంగ్ స్టెప్ పడింది. బౌద్ధ రాజులు ఏం చేశారంటే బుద్ధుణ్ణి ఒక సన్యాసిగా చూడడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. బుద్ధుడు ఒక యువరాజు, మా రాజు అంటే రాజులక్కనే ఉండాలి, ఆయనని సన్యాసిగా మాకు అవసరం లేని చెప్పేసి అవలోకేతేశ్వర అనే పాత్ర ఒకటి, అప్పటికే అవలోకేతేశ్వర పాత్ర ఉన్నప్పటికీ మహాయానంలోనే అవలోకేతేశ్వరుడు ఉన్నాడు. ఈ అంటే బుద్ధుని యొక్క యుక్త వయసులో ఉండే రాజునే అవలోకేతేశ్వరుడు అంటారు. ఆయనని 108 రూపాయలలో తర్వాత కాలంలో ప్రమోట్ అయింది. అప్పటికి అవలోకేతేశ్వరుడుగానే కొలిచారు. అయితే ఈ యొక్క బాదామి చాళుక్యులు కావచ్చు, పల్లవులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ యువరాజుని విహారి కట్టించిన ప్రతి విహార్లో, అంటే అప్పట్లో మీరు మందిరాలు దేవుడు కాదు కదా బుద్ధుడు, దేవునికి ఎందుకు మందిరాలు కట్టిస్తారు, దేవుడు కానీ బుద్ధునికి మందిరం ఎందుకు కట్టిస్తారు అనేది మీరు కన్ఫ్యూజ్ క్వశ్చన్ కావద్దండి. అప్పట్లో దేవుడు లేడు, దయ్యం లేదు, కేవలము ఒక విహారు అంటే జ్ఞాన సంపద. ఒక విహార్లో చదువులు, విద్య, వైద్యం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకంతా ఈరోజు మనం మా కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది ఉంది ఒకటి, ఈ చుట్టుపక్కల రాయలసీమలో ప్రాంతాలకంతా ఒక గవర్నమెంట్ హాస్పిటల్. అయితే ఇక్కడ ఈ ఈ హాస్పిటల్లో అందరూ ఎవరైనా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవచ్చు. అలాగే యూనివర్సిటీలు అప్పట్లో కట్టించేవాళ్ళు, అంటే విద్యా వైద్యానికి ఈ యొక్క బౌద్ధ భిక్షులు ప్రియారిటీ ఇచ్చే రాజులు కూడా వాళ్ళకి నిధులు సహకరించేవాళ్ళు. అలాంటి నిర్మాణాలు రాజులు ఏం చేశారంటే బౌద్ధాన్ని వాళ్ళు భుజాన్ని వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే యువరాజు బుద్ధుడిని ప్రమోట్ చేసుకునే క్రమంలో అంటే 28 మంది బుద్ధులు నాకు తెలిసి అప్పట్లోనే ఇందులో ఏదైనా భేదాభిప్రాయం వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా సర్చింగ్లోకి వెళ్ళాలి. ఈ యువరాజును ఒక్కరినే హైలైట్, ఎందుకంటే అప్పటి వరకు బౌద్ధం కేవలం కొండ ప్రాంతాలకు, గుహలకు పరిమితమైన బౌద్ధాన్ని సుఖితి యువరాజు అంటే లుంబినిలో పుట్టిన సుద్ధోధన మహారాజు మహామాయి రుమ్మిణి దేవికి పుట్టిన ఈ యొక్క సుఖితి బుద్ధ, సిద్ధార్థ, గౌతముడు, ఈయన ద్వారానే అఖండ భారతదేశంలో ప్రమోట్ అయింది. కాబట్టి మా రాజు ప్రమోట్ చేయడం వల్లనే బౌద్ధము ముందుకెళ్ళింది అని చెప్పేసి వీళ్ళు రాజుని ప్రమోట్ చేయడం వల్ల ఈ రాజులకు, పల్లవులకు, ఈ ఏమంటారు చాళుక్యులకు, అలాగే రాజులకు యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే రాజులు కట్టించిన విహార్లకు ప్రియారిటీ ఇవ్వడం మానేయడం మొదలుపెట్టారు. ఈ రాజ్యం దండయాత్ర జరిగిన తర్వాత ఆ దండయాత్రలో గెలిచిన తర్వాత ఎవరైతే కట్టిస్తారో ఆ మందిరాల జోలికి పోకుండా ఇట్లా బౌద్ధ విహారాలన్నీ రాజ్యాలు ఓడిపోయిన వాళ్ళు వదిలిపెట్టిపోవడం, గెలిచిన వాళ్ళు ఇంతకుముందు కట్టించిన వాళ్ళకి మాకెందుకు పట్టించుకోవద్దు అని చెప్పేసి వీళ్ళు కొత్తగా నిర్మించడం, ఇలా జరిగితే అలా నిరాదరణకు గురైన విహార్లకు, నిరాదరణకు గురైన ఎప్పుడు విహార్లు ఎలా ఉండేటివి అప్పట్లో చాలా శిల్ప సంపత్తుని మనం చూస్తున్నాం కదా. ఈరోజు మనం చూస్తే సంఘ ఆరామాలు, సంగమము అయ్యే ఆరామము, సంగమేశ్వర ఆలయాలు కాదవి. మనం ఏం చెప్తాం, సంగమేశ్వర ఆలయాలు అంటాం, తప్పది. సంఘ ఆరామం
ఆరామాలు అంటే అక్కడ సంగం ఆరామాలలో సంగమేశ్వరం దగ్గర సంగము అంటే నదులు కలిసే సంగమం దగ్గర వీళ్ళు ఆరామాలు అంటే పెద్ద ఆరామాలు కట్టించారు. అవి ఎలా ఉన్నాయంటే ఈరోజు చూస్తున్నామో మనం పోతే అలంపూర్లో బాలబ్రహ్మేశ్వర బాలబ్రహ్మేశ్వర ఆలయం అనుకుంటా, బాలబ్రహ్మేశ్వర ఆలయము, కర్నూలులో పోతే జగన్నాథ్ గట్టి మీద టెంపుల్స్, ఇటు పోతే ప్రాతకోట, తర్వాత ఇంకా కొన్ని ఊర్లు వస్తాయి. అంటే చుట్టుపక్కల అంతా అంటే బ్యాక్ వాటర్కి వస్తే నీళ్ళు ఆ బ్యాక్ వాటర్లో మునిగిపోకుండా ఎప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టించే టైంలో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఎంత శిల్ప సంపద ఉందంటే అంత శిల్ప సంపదని వీళ్ళు వదిలేస్తే, రాజులు వదిలేస్తే వాటిని వీళ్ళు బ్రాహ్మణ సమాజం రాజుల దగ్గరికి వెళ్ళి అంటే 8వ శతాబ్దం నాటికి, బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ దేశంలో చారిత్రక ఆధారాలు 8వ శతాబ్దం వరకు బ్రాహ్మణ కల్చర్ ఉంది అని ఎక్కడ ఆధారాలు లేవు. తను ఆదిశంకరాచార్యులు, మధ్యాచార్యుల తర్వాత ఆదిశంకరాచార్యులు బౌద్ధ భిక్షులే, మధ్యాచార్యులు కూడా బౌద్ధానిలోనే ఉన్నారు, బౌద్ధ భిక్షులే వీళ్ళందరూ. వీళ్ళు వీళ్ళ కుటుంబాలకు ఈ యొక్క వాళ్ళ సంతతి కోసం వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈ నిరాదరణమైన ఈ యొక్క ఈ యొక్క విద్యాలయాలని మేము పురోగతి చేసుకుంటాం, మా వాళ్ళకు ఉపాధి కలిగించుకుంటాం, మేము కొత్త కాన్సెప్ట్ తీసుకుంటాము అని చెప్పేసి, అహం బ్రహ్మ అంటే మనిషి బ్రహ్మ ఇద్దరు ఒకటే అని చెప్పేసి అద్వైత్వం పేరుతో ఆదిశంకరాచార్యులు ఒక కాన్సెప్ట్ తీసుకొని రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచిగా శ్లోక మాటలు, అప్పుడు కూడా ఇంకా సంస్కృతం లేదు, పాలీ భాషలోనే చెప్పాడు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, ఆదిశంకరాచార్యులు ఏమో సంస్కృతంలో రాశాడేమో, సంస్కృత భాష ఉందేమో అని మీరు అనుకున్నారు. సంస్కృత భాష ఇంప్లిమెంటు దేవనాగరి లిపి నుంచి అంటే 9-10 శతాబ్దాల మధ్యన దేవనాగరి లిపి నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇది రికార్డు. ఆ తర్వాత సంస్కృతం పుట్టింది. అప్పటికి ఆయన పాలీ భాషల్లోనే ఆ భాషలోనే అద్వైతం రాసుకొని ఆయన, ఎందుకంటే బౌద్ధ భిక్షు కాబట్టి అక్కడ చదువుకున్నాడు కాబట్టి ఆయన ఒక 5 శాఖలుగా ఆయన రాసుకొని శివ, విష్ణు, సూర్య, స్కంద, శాక్తేయం అంటే శక్తి, ఈ విగ్రహాలు నిరాదరణకి గురైన విగ్రహాలకు ప్లాన్ చేసుకున్నాడు. ఆ అవలోకేతేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి చేశాడు, శివుని చేసేసాడు. వజ్రపాణి బుద్ధుణ్ణి, వజ్రపాణిని వచ్చేసి విష్ణువు చేసేసాడు. పద్మపాణిని నటరాజు లేకుంటే ఇంకో రకరకాల విగ్రహాలు చేశారు. అలాగే ఇలా బోధిసత్వ మహిళల్ని తారాదేవి, తర్వాత ఇంకా పోతే చాలామంది మహిళలు ఉన్నారు, తారాదేవి, మంజుశ్రీ, హారిక, చాలామంది పేరు. వాళ్ళు ఎక్కువ శాతం ముఖ్యంగా బుద్ధుని తల్లి మహామాయ కోసం చాలా టెంపుల్స్ కట్టించారు. అంటే టెంపుల్స్ కాదు, విహారాలు. అప్పట్లో గురువు శిష్యుల మధ్యన బంధం మాత్రమే. ప్రతి విహార్లో మనం పోతే ఒక గదిలో ఆయనని గురువుని పెట్టేవాళ్ళు, గురువు తల్లి, అట్లా బుద్ధుని తల్లి. వీళ్ళు మహామాయని బౌద్ధంలో ఒక సింబల్గా తీసుకొచ్చారు, బుద్ధుని తల్లిని ద్వారాలకు పెట్టేటట్టు. ఈ మందిరాలని వీళ్ళు మహామాయని గజలక్ష్మిగా, లక్ష్మీదేవతగా, ఆమెకు కుండ ఉండి ఎక్కడైనా నిజమైన శిల్పాలలో ఎక్కడ కానీ డబ్బులు పడుతున్నట్టు ఉండదు. గజలక్ష్మి అంటే పెయింటింగ్లో ఉంటుంది, చేతిలో కుండ ఉంటుంది, ఏమంటారు బిందె ఉంటుంది, బిందెలోంచి డబ్బులు పడుతుంటాయి, అది పెయింటింగ్లో ఉంటుంది. కానీ నిజమైన శిల్పాల్లో డబ్బులు కింద రాలుతున్నట్టు, ధనం రాలుతున్నట్టు ఎక్కడ ఉండదు. మీరు బాగా చూసుకోండి, పెయింటింగ్ వేరు, మహామాయ వేరు. ఆ విషయంలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మహామాయ కాన్సెప్ట్ లేదంటే గజలక్ష్మి ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే లోపల వచ్చేసి బుద్ధుని చైత్య స్తూపాలు, వాళ్ళు రాజులు ఏం చేశారంటే బుద్ధుని విగ్రహము పైన గోడల పైన బుద్ధుని తలలు పైన పెట్టిస్తూ వీళ్ళు అవలోకితేశ్వరుడు సైడ్లకు అంటే చైత్య స్తూపం లోపల ఉంటే గోడలపైన యువరాజు శిల్పాలు, వాళ్ళ బోధిసత్వాలు, వాళ్ళ విగ్రహాలు కట్టిస్తూ ఒక విహారాలు కట్టిస్తే పిల్లలు మంచిగా శిల్ప సంపద అంటే రాజుల అప్పట్లో ఒక మామూలుగా గోడలు కట్టియకుండా ఒకరినొకరు టాలెంట్ చూపించుకున్నారు. అంటే నేను ఇంకా బాగా కడతా అని చెప్పి కట్టించారు. ఆ మందిరాలకి వీళ్ళు పేర్లు పెట్టుకొని అక్కడి నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక అద్భుత కల్పన అంటే ఆ పిండ కర్మం పుట్టుక నుంచి మరణం వరకు మొత్తం బ్రాహ్మణ చేతుల్లోకి ఎలా రాబట్టుకోలో ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క పిండ కర్మలు, పునర్జన్మలు అంటే బౌద్ధంలో పునర్జన్మ కాన్సెప్ట్ లేదు. బౌద్ధం ఏం చెప్తుంది, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు మట్టి అవుతావు, ఎరువు అవుతావు, నువ్వు ఎరువులోంచి వచ్చిన మొక్కలు కావచ్చు, జీవరాశులు, వాటికి పునర్జన్మ ఇస్తావు అని చెప్పి బౌద్ధం చెప్తుంది. అంటే
వీళ్ళు ఏం చేస్తారు దాన్ని, నువ్వు చనిపోతావు, నువ్వు ఇక్కడ రావు, నువ్వు వేరే లోకానికి పోతావు, నువ్వు ఇప్పుడు చేసిన పాపాలు పుణ్యాలన్నీ కౌంట్ అవుతాయి, ఈ కౌంట్ను బట్టి నీకు ఇంకో జన్మ ఉంటుంది, నువ్వు మంచి పనులు చేస్తే ఇక్కడ. మంచి పని అంటే ఏంటిది, మమ్మల్ని బాగా సాగితే, మాకు బియ్యం బత్యం అన్నీ మాకు సంభావనలు మాకు కరెక్ట్గా ఇస్తే నీకు మేము లెటర్ రాస్తాం, ఎవరికి, దేవునికి మధ్యవర్తులం కదా, మేము ఆయనకు మీ గురించి గొప్ప చెప్తే ఆయన తదాస్తు అని చెప్తాడు, మీకు నెక్స్ట్ జన్మలో మీకు మళ్ళీ మంచి కోటీశ్వరుగా కడుపులో పుడతావు, నువ్వు పాపం చేసినావు అనుకో, నేను తీసుకొని నూనెలు చేస్తారు, లేకుంటే నిప్పుల్లో కాలుస్తారు అని. లేదు నువ్వు ఇంకా మంచిగా లైఫ్, నువ్వు రంభ ఊర్వశులు అక్కడ సురపానాలు ఉంటాయి. ఇట్లా అంటే ఒక మనిషిని పూర్తి స్థాయిలో అభూత కల్పనలకు తీసుకెళ్ళి, అంటే బౌద్ధం ఏం చెప్తుంది, నీ నొప్పిని నువ్వే భరించాలి, నీ కష్టాన్ని నువ్వే భరించాలి, నిన్ను ఎవడో ఆదుకోడు, నీకు ఒకవేళ పరస్పరం సహాయం చేసినా కూడా నొప్పి అంటే ఏంటిది, సమస్య, నీ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకోగలగాలని చెప్పి బౌద్ధం చెప్తుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే బౌద్ధంలో చెప్పినట్టు కాకుండా నీ సమస్య మాకు వదిలేయి, నువ్వు నీ నిశ్చితంగా ఉండు, నీకు ఉద్యోగం రాలేదా, నీకు పెళ్లి కాలేదా, నీకు ఇంట్లో సమస్యలు ఉన్నాయా, నీకు ధన సమస్య ఉందా, లేకుంటే పిల్లలు కాలేదా చెప్పు, మేము ఆ నీళ్ళు తాగు, ఇక్కడ పసుపు చల్లు, లేకుంటే హోమం చేయి, ఇక్కడ యజ్ఞం చేయి, దాని కింద ఖర్చు, దీని కింద ఖర్చు, మొత్తానికి మనుషులని పూర్తి స్థాయిలో పుట్టుక నుంచి మరణం వరకు వీళ్ళు తీసుకుపోయారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చరిత్ర మీకు చెప్పుకుంటూ పోతే ఓవరాల్గా ఈ దేశంలో రాజరిక వ్యవస్థ ఎప్పుడు మొదలైంది అనేది ఒకటి, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు రాజులు పరిపాలించారని చెప్పుకుంటూనే, అలాగే ఇస్లాం ఎప్పుడు ఎంటర్ అయ్యింది, ఈ రాజుల కాలంలో ఎక్కడ ఇస్లాం లేనిది, ఎక్కడో 14వ శతాబ్దంలో ఈ ఇస్లాం ఎంటర్ అయితే, ఎప్పుడో క్రీస్తుపూర్వం అంటే 1400 సంవత్సరాల క్రితము పరిపాలించిన మౌర్య వంశానికి ముడిపెట్టి మౌర్యులు ఆయుధాలు వదిలేయడం వల్లనే ఇది జరిగిందని చెప్పి ఒక ప్రాపగండ చేస్తున్నారు. అందుకే చరిత్ర చదువుకోండి అని చెప్పేది. అంటే 1400 సంవత్సరాలకి ఎక్కడికి ఎంత దూరం నక్కకి నాగలోకానికి తేడా. అలాగే ఇస్లాము తర్వాత క్రైస్తవం వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థలో బ్రాహ్మణ వ్యవస్థ మార్పులు తీసుకొచ్చి 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ కాన్సెప్ట్ని ప్రజలకు తీసుకుపోయిన తర్వాత రాజులకి మాయమాటలు చెప్పి, రాజులు అయ్యా మీరు ఇంకా 7 తరాల వరకు మీరే రాజులు అవుతారు, మీరే పరిపాలన చేస్తారు, మీరు అలా చేయాలంటే మీరు యోగాలు చేయాలి, హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, అలాగే మేము ఒక చట్టం తయారు చేసినాము, ఆ చట్ట ప్రకారం అయితే నిన్ను ఎవరు ఎదిరించారు, ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలు కట్టి వాళ్ళు జ్ఞానవంతులయ్యి చదువుకొని నిన్ను ప్రశ్నించే స్థాయికి ఉన్నారు. వాళ్ళందరూ అజ్ఞానవంతులైతే చదువు లేకుండా చేస్తే అసలు వీళ్ళకి అందరూ ఇంటికి పట్టునే ఉండాలి, స్త్రీలు కూడా ప్రాజ్యాలు పరిపాలించడం ఏంది అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కళింగ రాజ్యం తర్వాత ఈ యొక్క బౌంకార వంశం లలితగిరి, ఉదయగిరి 7 మంది ఆడవారు పరిపాలించారంటే ఎంత చరిత్ర అని చెప్పాలి. దాదాపు 6, 7, 8 శతాబ్దాల వరకు బౌంకార వంశం మీరు చూసుకోండి. ఈ యొక్క ఉదయగిరి, రత్నగిరి, లలితగిరి మీరు ఆ యొక్క యూనివర్సిటీలు చూసుకుంటే వాళ్ళు బౌంకార వంశం వాళ్ళ పేర్లు, వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ. అంటే 7 మంది వరుసగా ఆడవాళ్ళే. అంటే మాతృవ్యవస్థ, పితృవ్యవస్థ కాదు. అలాంటి కాన్సెప్ట్ని వీళ్ళు పూర్తి తిప్పికొట్టి ఆడ మనిషి వంటింటికే పరిమితం అవ్వాలి, అన్ని రంగాల్లో వద్దు అని చెప్పేసి వీళ్ళు అన్నీ పక్కన పెట్టేసి రాజులకు నీ ఎవడు ఎదుర్కొనేది లేదు, నీవు ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి వాళ్ళని మీరు ఈ విధంగా చేస్తే, ఒక మనుధర్మ శాసనాన్ని చట్టాన్ని మీరు అమలు పరిస్తే మనం అందరం బాగుంటాము, మా చేతుల్లో మీరు, మీ చేతుల్లో మేము కలిసి ముందుకెళ్ళిపోవచ్చు, మీరందరూ రాజులందరినీ క్షత్రియులుగా, అప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ వైశ్యులుగా, అప్పుడు దగ్గరగా చానిహిత్యంగా ఉన్న వాళ్ళని శూద్రులుగా, పూర్తిగా అతి శూద్రులుగా కింద ఉన్న వాళ్ళని వీళ్ళు వర్గాలుగా విభజించారు. ఇలా విభజించిన రాజులకు కూడా ఏమైందంటే కష్టపడకుండా రాజ్యాలు పరిపాలించుకోవచ్చు అనుకున్నారు, కానీ దానివల్ల సోమర్తనం పెరిగిపోయింది, మనుషుల మధ్యన అంతర్యం ఏర్పడిపోయింది, కులాల కుంపటి మొదలయ్యింది. నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప అని చెప్పి కులాలకు మధ్యన కుంపటి ఎదురైపోయి ఎవడైనా వచ్చి ఆక్రమించుకుంటే కూడా మావోడు కాదు, మా రాజ్యం కాదు అన్న స్థాయికి వచ్చారు. ఒకప్పుడు 8వ శతాబ్దం వరకు ఎవరైనా ఏ రాజైనా వచ్చి ఈ దేశం పైన దండయాత్ర చేసినట్టు ఎక్కడ ఉందో, అలెగ్జాండర్ వచ్చాడు దండయాత్ర చేశాడా, ఆయన దగ్గర పనిచేసిన ఒక
ఆఫీసర్ భార్యని ఆఫీసర్ కూతుర్ని మన చంద్రగుప్త మౌర్యుడు పెళ్లి చేసుకున్నాడు. అంటే గ్రీకు వారిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఈ సైన్యాన్ని చూసి ఉచ్చబోసుకుని వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. కాబట్టి ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే ఎక్కడో బోడిగుండికి మోకాలు గుడేసి ఇది జరిగింది అది జరిగిందని చెప్పడానికి కన్నా. కాబట్టి ఇక్కడ ఇలా దాదాపు 8-9 శతాబ్దాల వరకు మొత్తము మళ్ళీ ప్లాన్ చేసుకుంటూ ఆదిశంకరాచార్యులు కొంతవరకు నిజాయితీగానే తప్పురా బాబు అద్వైతాన్ని ఫాలోఅప్ చేయండి చాలు అని చెప్తే ఆయన తొందరగా చంపేశారు. వీళ్ళు చంపేసి మిగతా శిష్యులు పంచుకున్నారు, షేరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మెల్లిమెల్లిగా రాజులు వాళ్ళ మాట వినడం వల్ల షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళలో కూడా గొడవలు మొదలయ్యాయి. శైవానికి వైష్ణవానికి విష్ణుకి శివుడికి భక్తులకు అంటే విగ్రహాలు షేర్ చేసుకునే ఆస్తులు పంపకాల్లో గొడవలు అయ్యి పెద్ద పెద్ద కొట్లాడు రాజులు చంపుకున్నారు. దాదాపు 12వ శతాబ్దం వరకు యుద్ధాలు జరిగాయి. అంటే బౌద్ధాన్ని షేర్ చేసుకునే క్రమంలో బౌద్ధాన్ని పంచుకునే క్రమంలో కొన్ని వందల ఏళ్ళు కొట్లాడుకున్నారంటే అర్థం చేసుకోండి ఎంత పోరాటం జరిగింది. కేవలం బౌద్ధాన్ని షేర్ చేసుకునే క్రమంలో ఆ వాస్తులు మాది అనుకుంటారు రాజ్యాలలో. ఇలాంటి యుద్ధాలు జరిగిన తర్వాత రామానుజాచార్య వచ్చేసి వీళ్ళందరినీ ఒక కూటమిగా తయారు చేసి ఈ అన్ని శాఖలల్లో హైందవం అనే పేరు పెట్టేసి ఇది వైదికంలో ఒక హైందవం అని పెట్టి వాటికి కొత్తగా అప్పుడు చరిత్రలు రాయడం మొదలుపెట్టారు. అంటే అప్పుడు గ్రంథాలు రాయడం మొదలుపెట్టారు. అందుకే మిత్రులారా మనం చూస్తే ఎక్కువ శాతం అంత 10-12 తర్వాతనే ఈ గ్రంథాలు ఇంప్లిమెంట్ అయినట్టు మనకు కనపడతాయి. కానీ అవి ఎప్పుడు రాసుకున్నారనేది మనం పక్కన పెడితే సంస్కృత భాషలోనే రాసుకున్నారు. వాళ్ళ భాష దేవభాష, సంస్కృత భాష. వాళ్ళు పాలి భాష మాదని చెప్పింటే కూడా ఈరోజు చరిత్ర కన్ఫ్యూజ్ అయ్యేది. మాది సంస్కృత భాష, మేము మా దేవభాష, మా భాష తప్పితే మేము వేరే భాష మేము మాట్లాడమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిందల్లా ఏంటంటే సంస్కృత భాష 10వ శతాబ్దంలో ఇంప్లిమెంట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. సంస్కృత భాష 10వ శతాబ్దంలో ఇంప్లిమెంట్. అప్పటి నుంచే వాళ్ళు ఏ రాతపూతలైనా కూడా ఏం రాసుకున్నా 10వ శతాబ్దం నుంచే రాసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి ఇది జరిగిన తర్వాత పూర్తిగా దేశమంతా అల్లకూలమైపోయి ఎక్కడ వాడికి అక్కడే అంత ఆంక్షలు, ప్రతి గ్రామంలో పెత్తందారు వ్యవస్థ, పెట్టుబడిదారు వ్యవస్థ పెరిగిపోయి కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే లగ్జరీగా బతుకుతూ మిగతా కుటుంబాలంతా బానిసలుగా బతకడం మొదలుపెట్టారు. సమానత్వం పోయింది, అంటరాంతనం, వివక్షలు ఎక్కువైపోయాయి, గ్రామాలలో చైతన్యం పోయింది, యూనిటీ పోయింది. ఇలా జరిగే క్రమంలో విదేశీయులు వచ్చి దాడులు చేసుకుంటే కూడా ఈరోజు అఖండ భారత్ మనమంతా అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ వరకు తక్షశిల కావచ్చు ఎక్కడి వరకు ఆ దేశం అంతా చుట్టుపక్కలంతా మనం అన్ని కలుపుకొని అఖండ భారత్గా ఉండే దేశంలో ఒక్కొక్కడు ఆక్రమించుకుంటూ వస్తుంటే లాస్ట్కి రాష్ట్రాలుగా దేశాలుగా విడిపోతూ లాస్ట్కి జనాలలో వేరే మతాలు వచ్చి దీంట్లో ఇంప్లిమెంట్ కావడం మొదలుపెట్టారు. వేరే మతాలు వచ్చి దేశంలో ఇంప్లిమెంట్ అవ్వడం మొదలుపెట్టాయి. అంటే క్రైస్తవం వచ్చింది, ఇంగ్లీష్ వాడు వచ్చాడు, వాడు పోతు ఊగబోలే ఇంగ్లీష్ మతాన్ని వదిలిపెట్టిపోయాడు. అది గుడ్లు పెట్టినట్టు పెరుగుతూనే ఉంది. మతం విశ్వాసం దాన్ని ఎవరు కాదనికలేదు. వాళ్ళకి అప్పట్లో వివక్ష నుంచి బయటకు పోవాలి, ఎక్కడ పోవాలి, ఏదో చోట పోవాలని చెప్పేసి వివక్ష ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు ఒక ఆదిరులకు కనపడింది. అలాగే ఇస్లాం వచ్చింది, వాడు ఇక్కడ వచ్చి కూడా గుడ్లు పెట్టాడు, ఆడు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కలిసి కాపురాలు చేశాడు. వాళ్ళు అదే కొంత బలంతోనో కొంతమంది ఇష్టంతోనో మొత్తం ఇస్లాం మారారు. ఈరోజు ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు, ఈ దేశంలో ఇస్లాములు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అందరూ ఈ దేశం మూలవాసులే. ఎవరో వాళ్ళు బయట నుంచి మతం వచ్చింది, మనుషులు వచ్చారో వెళ్ళిపోయారు, మతం తీసుకొని వచ్చారు, వాళ్ళు దోచుకున్నారు, చేసిన కాదు చేశారు, వెళ్ళిపోయారు, మతాన్ని వదిలిపెట్టిపోయారు. దీనికంతటి కారకులు ఎవరు? బౌద్ధమా, హైందవమా? బౌద్ధం కారకమైతే ఎక్కడో 1400 సంవత్సరాల క్రితం బౌద్ధము మౌర్యరాజులు అయిపోతే 8వ శతాబ్దానికే బౌద్ధం అంతరించిపోతే 14వ శతాబ్దంలో ఇస్లాము ఈ దేశానికి ఎంటర్ అయినప్పుడు ఎవరున్నారు? ఏ రాజులు ఉన్నారు? వీళ్ళు కాదా? హిందూ రాజులే కదా ఉండేది. 8-9 చోళ రాజుల కాడ నుంచి మొత్తం హిందూ రాజులే వస్తారు. శైవం 12-13 నుంచి వైష్ణవ శైవ రాజులు, తర్వాత మొత్తం హైందవ రాజులు అయిపోయారు. హైందవ రాజులు వచ్చేసరికి వేరే వాళ్ళు వచ్చేసి ఆక్రమించుకున్నారు. మరి ఈరోజు బౌద్ధాన్ని ఎందుకు మీరు ముడిపెడుతున్నారు? చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్రహీనుడు అవుతాడు ఎప్పటికైనా అని చెప్పేసి నేను చెప్తున్నా మిత్రులరా. ఈ విషయంలో మీరు ఎవరైనా సరే ఇది తప్పు అని చెప్పి నిరూపించడానికి మీరు ప్లాన్ చేసుకుని నాకు అభ్యంతరం లేదు.
కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నా అంటే బ్రాహ్మణ వ్యవస్థ పూర్వం నుంచి ఉంది. బుద్ధుడు బ్రాహ్మణుల్ని వ్యతిరేకించాడు, బ్రాహ్మణ సిద్ధాంతాలు వ్యతిరేకించాడు. మొత్తం తప్పు తప్పు తప్పు. బుద్ధుడు వాళ్ళ అసలు కాన్సెప్ట్ ఎక్కడ శాసనంలో కూడా లేదు. సో ఈరోజు ఒక విషయం పైన మీకు సబ్జెక్టు మొత్తం పూర్తిగా ఇచ్చాను మిత్రులారా. ఈ విషయం పైన ఛానల్లో మొత్తం చూసి దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెట్టండి. మీరు ఎలా మీకు నచ్చిందా, నచ్చినట్టు పెట్టండి. నచ్చకపోతే మీ అభిప్రాయాలు కూడా చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే చర్చ జరగాలి, వాస్తవాలు బయటపడాలి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ్.